ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాహ్వానం. మనం నేర్చుకుంటున్న విశ్వాసాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శోధించబడే విషయాలు చాలా ఉంటాయి. శోధించబడడం పాపమేం కాదు, కానీ శోధనలో పడడం మాత్రం పాపమే. శోధనలో పడటం ఒక ఎత్తు అయితే, శోధనలో పడిపోయిన తర్వాత శోధనలో పడిన అంశాల కొరకు ప్రార్థించి ప్రభు దగ్గర సమాధానాలు కనిపెట్టడం, రావాలని కోరుకోవటం, దేవుని శోధించటం, ఇటువంటి పనులు చేయటం అనేవి చాలా ఉంటాయి. అలాంటి పనులు క్రైస్తవ విశ్వాసంలో ఆత్మీయ ఎదుగుదలలో ఎదుగుతున్న కొద్దీ మార్చుకోవాలి, మానుకోవాలి. వీటిని మార్చుకోకుండా మన జీవితంలో ప్రార్థనా జీవితం అనే మోసంలో చాలామంది మరణించి చనిపోయే వయసు వచ్చినప్పటికీ, చనిపోతున్నప్పటికీ కూడా వాళ్ళు మంచి ప్రార్థనాపరులు అనేటువంటి ఒక ఉచ్చైన మోసంలో చెడిపోతూ ఉంటారు. వాటిని మనం సరిచేసుకోవాలని ప్రతిసారి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ విషయాలు ఆత్మ చెప్తున్న సంగతులుగా చెవిగలిగిన వాడికి అర్థమవుతాయి. అందరికీ అర్థం కాకపోవచ్చు, విన్నట్టు బాగుంటాయి, కానీ ఇది కూడా తప్ప అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బైబిల్ ఒక తీక్షణతో చూసినప్పుడు వీటి యొక్క ప్రాముఖ్యతను ఆత్మీయంగా గ్రహించగలుగుతాం. లేకపోతే హోల్ బైబిల్లో నేను ప్రార్థనా పరుణ్ణి, నాకు దేవుడు తెలుసు, నేను రక్షణ పొందాను, నాకు అభిషేకం ఉంది, నాకు సంఘం తెలుసు, పాస్టర్ తెలుసు, ఇంకా చావు, అలా అయిపోతుంది. పరలోకం తెలుసు అన్నట్లు కాదు. భూమి మీద ఉన్నటువంటి జీవిత దినాలన్నిటిలో కృపా సత్యాలు కలుసుకున్న క్రీస్తు, వ్యక్తిగతంగా వాక్యానుసారమైన క్రీస్తుతో కలుసుకున్న అనుభవంతో జీవించాలి. అంతేగాని యేసుక్రీస్తు తెలుసు అనంటే బాప్తిసం దగ్గర నడిచి అక్కడితో జరిగిపోద్ది. అది కాదు. కృపా సత్యములు కలుసుకొనిన యేసు, వాక్యమై ఉన్న యేసుగా పరిచయం కావాలి. అప్పుడే నీ జీవితంలో మార్పు, నీ జీవితాన్ని ప్రభు కోరుకున్న పరిపూర్ణతలోనికి ఎదుగుదల, ఈ రెండు వస్తాయి. ఆ రెండు తెలియకుండా నాకు యేసు ప్రభు తెలుసు, చర్చి తెలుసు, బాప్తిసం తీసుకున్నానంటే అక్కడితో నీ లైఫ్ అయిపోయిందని అర్థం. సో ఆ పరిణితిలోనికి ఎదగటం అనేది నేర్చుకోవాలి. శోధించబడేటువంటి విషయాలలో మనం ఒక 5-6 విషయాలు నేర్చుకున్నాం. ఒక్కొక్కటి ఏంటంటే, మొదటిది శారీరకమైన స్వంత కోరికల విషయంలో, రెండోది స్వంతంగా ప్రతీకారం కోరుకుంటా, మూడోది లోకాన్ని ప్రేమించుట, నాలుగోది అనుకరణ లేక ప్రేరేపణల విషయంలో ప్రార్థన చేయటం, ఐదోది దీవించలేక ప్రార్థించలేని విషయాలు, నెంబర్ 6 భయపడి ఊహించి చావు గురించి విన్నాం. ఇప్పుడు 7వ విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. అవకాశవాదం లేక దురాశలకు లొంగి ప్రార్థన చేయుట. అవకాశవాదం లేక ఆపర్చునిస్టిక్, అలాగే దురాశలకు లొంగిపోయి వాటి విషయంలో ప్రార్థన చేసే అనుభవాలకు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఈ అనుభవం ఆత్మీయంగా అందరికీ అన్ని స్థితులలో రాకపోవచ్చు ఈ పని, కానీ నీ మెచ్యూరిటీ ఎదుగుతున్న కొద్దీ ప్రభు నీ విశ్వాసానికి పరీక్షలు పెట్టే పద్ధతులను నిన్ను శోధించడానికి ఉపయోగించుకునే కొద్దీ ఈ పరిస్థితి నీకు ఎలవ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ విశ్వాసం తొలి దినాల్లో, ప్రభులు ఆనందిస్తున్న దినాల్లో నీకు ఈ పరీక్ష ఎదురవదు. కొద్ది కాలం ఆత్మీయతలో ఎదుగుతూ నీ విశ్వాసానికి కలుగు పరీక్షలు నానా విధాలుగా ఉన్నాయని చెప్పినప్పుడు, నీ విశ్వాసాన్ని శోధించి సువర్ణంగా మలచాలన్నా, నీ మీద ఒక బాధ్యత పెట్టాలన్నా, నిన్ను ఆయన పనికి ఉపయోగించుకోవాలన్నా, ఆయన రాజ్యానికి వారసత్వం నీకు ఇవ్వాలనుకుంటున్నా, నీ కుటుంబం ద్వారా దేవుని యొక్క రాజ్య విస్తరణ జరగాలనుకున్నా, నీ వ్యక్తిత్వం ద్వారా సంపూర్ణమైన మాదిరిని ఇతరులకు చూపించాలనుకునేటప్పుడు నీ విశ్వాసానికి పరీక్షలు పెడతాడు. నేను మళ్ళీ చెప్పిన ఇవన్నీ గుర్తుంచుకోండి. ఎందుకంటే లైఫ్ని నీకు దేవుడు ఉపయోగించుకోవటం కాదు, దేవునికి నువ్వు ఉపయోగపడే లైఫ్కి మారడం. చాలామంది మీరు దేవునికి ఉపయోగించుకోవటం తెలిసేసుకుని భక్తి గడిపేస్తారు, అది అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్లేటప్పుడు దేవునికి నీవు ఉపయోగపడడానికి సిద్ధపరచుకునేటప్పుడు నిన్ను షేప్ చేసుకుంటూ ఉంటాడు. నేను మామూలుగా విడిచిపెట్టాడు. నీ జీవితాన్ని అన్నింటినీ వాడుకుంటాడు. నీ తల మొదలు అరికాల వరకు, నీ రక్తం నుంచి, నీ బంధుత్వం నుంచి, నీ స్నేహం నుంచి, నీ ఉనికి నుంచి, నీ పని నుంచి, నీ మాట నుంచి ప్రతిదీ కూడా ఫిల్టర్ చేస్తాడు. ఆ రిపెంటెన్స్ చేసుకునే ఆ ఫిల్టరెన్స్లో నీలో నుంచి ఒక సంపూర్ణతను తెచ్చుకునేటప్పుడు దేవుడు ఎదురు చూసే పద్ధతులు ఇవి. అలాంటి పద్ధతుల్లో నీ లోపల ఎలాంటి లొంగిపోయే తనం ఉంది, ఎలాంటి ఆశకు దొరికిపోతావు, ఎలాంటి బలహీనతలకు నువ్వు లోబడిపోతావు అన్నది పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు శోధించబడక ప్రభు వైపు చూడగలిగే స్థితికి ఎదగటమే నీ ఆత్మీయత. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వీటి యొక్క భావం మీకు అర్థమవుతుంది. మొదటి ఎగ్జాంపుల్, మొదటి సమూయేలు గ్రంథంలోకి వద్దాం. 1 Samuel 15:1. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. మీరు ఈ వచనాలని అనేక సందర్భాలలో ఈ కాంటెస్ట్ని మీరు వాడుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ వాటిని ప్రతిదానికి మార్చి మాట్లాడుకునేటప్పుడు ఇది దీనిది కాదు అనేటువంటి అభిప్రాయంలో నుంచి దీనికి కూడా ఈ అభిప్రాయంలోకి రావడం నేర్చుకుందాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక సంఘటన, సౌలుకి మరియు
సమూయేలుకి మధ్యలో సంఘటన ఒకసారి చూద్దాం. ఒకసారి తీయండి బైబిల్స్ అందరూ, పేజీలు నలిగినాయా లేదా అక్కడ? మొదటి వచనం దగ్గర ఒక సంఘటన ఉంది చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పెను. మొట్టమొదటి యుద్ధము దేవుని పక్షంగా దేవుని ప్రజలను ఆటంకపరిచినప్పుడు వారి విషయంలో దేవుడు బాధపడి, వాళ్ళు నా ఉద్దేశమైనటువంటి జనములకు వ్యతిరేకంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మీరు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి దానికి ఒక రాజుని ఏర్పాటు చేసి ఆ రాజుని సౌలుగా అతన్ని అభిషేకించి, నీవు నాయకత్వంగా వెళ్ళి వీళ్ళందరినీ నాశనం చేయని చెప్పి దేవుడు ఈ పనిని పురమాయిస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి సంఘటన ప్రతి పరిస్థితిని మనం అర్థం చేసుకునేటప్పుడు ఎక్కడ జరిగింది ఈ సంఘటన మీలో ఎవరికైనా ఐడియా ఉందా? నిర్గమకాండం 17వ అధ్యాయంకి రండి. నిర్గమము అనగా ఆ ప్రదేశం నుంచి వారు కదిలి వెళ్ళుట. దేవుని వాగ్దానము చేయబడినటువంటి ప్రదేశంలో ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో నుంచి వాగ్దాన ప్రదేశమైనటువంటి కనానులోనికి వారు నిర్గమము బయలుదేరి బయటకు వచ్చారు. అందుకు నిర్గమకాండము. నిర్గమము అనగానే ప్రజలు బయటకు వెళ్ళడానికి దేవుని పిలుపు, ప్రత్యక్షత అని అర్థం చేసుకోవాలి. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం. అసలు ఇది మనం పెద్ద రికగ్నైజ్ చెయ్యం బైబిల్ చదివేటప్పుడు, అది వెళ్ళిపోద్ది. కానీ యుద్ధం జరిగినప్పుడు మాత్రం దేవుడు గుర్తు చేసుకున్నట్టుంది. అందుకే దేవుని యొక్క ఏర్పాటులో ఉండేటువంటి జనము యొక్క పద్ధతులు కానీ ప్రణాళికలకు కానీ ఆటంకపరచటం అనేది దేవుడే తన మీద జరిగేటువంటి చర్యగా చూస్తాడు. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 17వ అధ్యాయంలో ఇక్కడ 8వ వచనం దగ్గరికి రండి. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా, సింపుల్ వర్డ్, ఒక చిన్న పదం అక్కడ. తరువాత అమాలేకులు వచ్చి రెఫదీములో, ఆ పైన రెఫదీములో ఇక్కడ వాళ్ళకి వాటర్ పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి. అక్కడ జరిగిన తర్వాత యుద్ధము చేశారంట. అంతే, యుద్ధం చేశారు. ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది? కారణం లేదు. ఏమైనా వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయా? వాళ్ళ దగ్గర విలువైన సంపద ఉందా? వీళ్ళు మైగ్రేటెడ్ పీపుల్. ప్రదేశం నుంచి వెళ్ళిపోయేటప్పుడు, ఆ మార్గం గుండా వెళ్ళిపోయేటప్పుడు ఆ మార్గంలో ఉండేటువంటి దేశంలో రాజుల్ని మీ దగ్గర కొద్ది రోజులు ఉంటాం, బస్ చేస్తామని అడుగుతారు. ఓకే తీసుకోండి అని అంటారు. వాళ్ళు ఎక్కడ దిగుతారు? నీళ్లున్న ప్రదేశాల్లో దిగుతారు. ఎందుకంటే లక్షల మంది జనాలకి మంచినీళ్ళు ఇవ్వాలి కదా. అందుకని నీళ్లున్న ప్రదేశాల్లో ఆగుతారు. ఆగి కొద్ది రోజులుండి మళ్ళీ ఆ ప్రదేశంలో ఆ అగ్ని కదిలిన వెంటనే వాళ్ళు ఇంకా మొత్తం వెళ్ళిపోతారు. ఇది జరుగుతుంది. కానీ అకారణంగా అక్కడికి వచ్చి వాళ్ళు యుద్ధం చేశారంట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం అనగానే మరలా లెక్కింపుట, తిరిగి వారిని, వారి ప్రయాణాన్ని, వారి పరిస్థితులను దేవుడు పట్టించుకోవటం అని చెప్పాలి. 14వ అధ్యాయం 45వ వచనం, లాస్ట్ వచనం దగ్గరికి రండి. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను, కనానేయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ఇక్కడ ఇజ్రాయేల్ మీద రెండోసారి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, మోషే ఆ ప్రదేశంలో వాళ్ళని నడిపించి తీసుకొచ్చిన తర్వాత శత్రువుల దగ్గర వాళ్ళు నిలబడుతున్నప్పుడు వాళ్ళు కొండ మీద నుంచి దిగివచ్చి వీళ్ళని తరిమారంట. ఇజ్రాయేల్ ప్రజల్ని తరిమారు. వీళ్ళకి వాళ్ళకి పెద్ద వైరమేమీ లేదు, జాతి భేదాలు ఏమీ లేవు. ఏది ఫిలిస్తీన్లకి ఇజ్రాయేలీలకు ఉన్నంత ప్రాబ్లం కాదు. కానీ అమాలేకీయులకి ఈ వెళ్ళిపోతున్న జనాల్ని ఏదో చెయ్యాలనేటువంటి తెక్క. దేవుడు పట్టుకున్నాడు దాన్ని. ఏమనుకుంటున్నారు వీళ్ళు? నా ప్రజల మీద వీళ్ళు ఆటంకపరుస్తారా? నా ప్రజల జర్నీని చేస్తారా? అదే అండి, ఇది చరిత్ర యొక్క జరుగుతున్నటువంటి విషయం. ఇక్కడ ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకుని ఇప్పుడు ముందుకు వద్దాం. ఈ పరిస్థితుల్లో 15వ అధ్యాయంకి రండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఇక్కడ వాస్తవాన్ని మనం కొంచెం యథార్థంగా మాట్లాడుకుందాం, ఏం జరుగుద్దో చూద్దాం. ఈ 15వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు ఇప్పుడు మనం చదువుకునేప్పుడు సౌలు వాళ్ళందరినీ చూశాడు. ఓకే రైట్, నేను వెళ్తున్నానని చెప్పాడు. వాళ్ళందరినీ 2 లక్షల మంది యూదావారు 10,000 మంది మొత్తం అందరినీ కలిపి పోగేసుకున్నాడు. వీళ్ళందరినీ తీసుకుని సౌలు అమాలేకీయుల పట్టణంలోకి వెళ్ళాడు. వాళ్ళందరినీ నాశనం చేయడానికి అక్కడ స్టార్ట్ చేశాడు. 9వ వచనం.
సౌలును చాలా మందిని చంపారు. సౌలును జనులను కూడి అగగు అనేవాడు ఆ ప్రదేశపు రాజు. అగగ్ అతనిని గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. వీళ్ళకి ఇవ్వబడిన కమాండ్ ఏంటి? ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? అంతా నిర్మూలన చేయాలి. అంతా అంటే సరిగ్గా గుర్చేసుకోండి. వారికి స్పెసిఫిక్ డెసిషన్ ఉంది అక్కడ. ఇందాక మీరు చూసినప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఏముందో తెలుసా? పురుషులు, స్త్రీలు, బాలురు, పసిపిల్లలు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, అన్నిటినీ ఇంకేమన్నా మిగిలితే అన్నిటినీ, కొన్నిటిని కాదు. ఈ వార్నింగ్ పట్టుకుని వెళ్ళిన మనిషి అకస్మాత్తుగా ఇక్కడ ఆలోచన చేసి ఏమంటున్నాడు? వాళ్ళల్లో రాజుని చంపలేదు, కొన్నిటిని బలమైన వాటిని దాచిపెట్టాడు. అయిపోయింది. ఇక్కడ 9వ వచనంకి రండి. 9 చదివారు మీరు. బాబు ఎవరో ప్రవక్త వచ్చాడు, సమయాలు అక్కడికి వచ్చాడు. సమయాలు వచ్చి ఏంద్రా బాబు ఏం చేసావు అని అడిగాడు. నెరవేర్చాల్సినటువంటి పనిని అతడు నెరవేర్చలేదు అని సౌలు మాట్లాడడానికి ఒప్పుకోలేక 10వ వచనం చదవండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలును ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఇక్కడ గమనిస్తే దేవుని వాక్కు సమూయేలుకు వచ్చి చెప్పింది ఏమని? అతడు నన్ను నా ఆజ్ఞల్ని ఫాలో అవ్వలేదా కింగ్, నేను అని తీసేస్తాను వెళ్ళి అడిగి చెప్పాను. రాత్రంతా ప్రార్థన చేసేటట్టండి సమూయేలు. ఎందుకంటే మరి నూనె పోసాడు కదా, తన ఫస్ట్ కింగ్ని అభిషేకించింది సౌలునే. అలాంటి రాజు చెడిపోతున్నాడు, చరిత్ర ఏమవుతుందనే బాధ వచ్చిందేమో. అక్కడే కాదు, నేను ఇది చదువుతూ ఈ అధ్యాయాలన్నీ చదువుతుంటే సమూయేలుకి విపరీతమైన ప్రేమ ఉన్నట్టుంది సౌలు మీద. ఎంత మొరపెడతాడో రాత్రంతా అని అంటాడు. నిజంగా మనకంత నొప్పి రాదు. రాత్రంతా ఎవడు ప్రార్థన చేస్తాడు? మీ ఇంట్లో ఎవడో చచ్చిపోతాడు అది తప్ప. అలాంటిది మొరపెడతాడు. ఇతని చేశాడు. యెహోవాకు రాత్రంతా మొరపెట్టాడు, కుదరదన్నాడు, ఎల్మన్నాడు, చెప్పాడు. 15వ వచనం. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు. ఎవరికి? నీ దేవుడైన నా దేవుడు అంటలేదు, నీ దేవుడైన నీ సమూయేలుకు చెప్తున్నాడు. ఏమని? నీ దేవుడైన యెహోవాకు. ఇవన్నీ ఎవరికి అనుకుంటున్నావు? నీ దేవుడైన యెహోవాకే. నీ దేవుడికే. నువ్వేంటి నన్ను తిడతావు ఏంటి? నేను మంచి పని చేస్తుంటే నువ్వేంట్రా అనుకుంటున్నావు? సమూయేలుకి ఎవరికి చెప్తున్నారు ఈ విషయం? దేవుడు చెప్తున్నాడు. ఈయనేం చెప్తున్నాడు సమూయేలుకి? సౌలు నీ దేవుడికే. నేను చేస్తున్న పని మంచిది సమూయేలు, నీకు అర్థం కావట్లేదా? ఎందుకు? ఫ్రీగా దొరికే పశువులు, బలి పశువులు, గొర్రెలు, ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, మంచి బలిసినవి, కొవ్వినవి బయటకు పెట్టుకుని ఇవన్నీ ఎవరి కోసం అనుకుంటున్నారు? దేవుడా నీ కోసమే అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో ఆజ్ఞ చేస్తావా? అలాంటి సందర్భం నీకు వచ్చినప్పుడు ఆ విషయంలో అవకాశవాదాన్ని ఎత్తుకుంటావా? ఇక్కడ రైట్ పరిస్థితులు 2 ఉన్నాయి. ఒకవైపు ఆజ్ఞ ఏంటి? టోటల్ డిమాలిష్ చేయి, ఏది ఉంచొద్దు, ప్రతిదీ కూడా కంప్లీట్గా దాన్ని నాశనం చేసేసాయి, చంపేసాయి, తీసేసాయి, ఏం ఉంచొద్దు అన్నాడు. ఆజ్ఞ తీసుకుంటావా? దానిలో బెస్ట్గా ఉన్నాయి కాబట్టి ఇవి దేవునికే ఇస్తానని చెప్పి దానిలో శోధించబడతావా? ఏం చేస్తావు? సౌలు ఇక్కడ తన ముందున్నటువంటి ఆ లాభము, ఉచితంగా వచ్చిన దోపుడు సొమ్మును చూసి వాటిని పట్టుకొని అది దేవునికే ఇస్తున్నాను అనేటువంటి ఆశతో తను దాని విషయంలో శోధించబడ్డాడు. నేను మళ్ళీ మీకు లాస్ట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు బైబిల్ స్టోరీని అర్థం చేసుకుని ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వేం చేస్తావు అని ఆలోచించు. ఇప్పుడు రాజువి, మీ పక్కన చెప్పండి మీరు రాజు అని, మీ ఇంటికి నువ్వు రాజు అని చెప్పు. రైట్, రాజులు మీరు, రాణులు మీరు. ఓకే, మీరు రాణులు, మీరు రాజులు. ఇప్పుడు దేవుడు మీతో ఏం చెప్పాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇంట్లో ఏది పట్టుకెళ్ళద్దు అన్నాడు. మీరు ఖాళీ చేస్తున్నారు, ఇంటికి కొత్త ఇంటికి వెళ్తున్నారు. అర్థమైందా? మీరు కొత్త ఇంటికి వెళ్తున్నారు, పాత ఇంట్లో ఏది ముట్టుకోవద్దని చెప్తున్నారు. కానీ పాత ఇంట్లో మీరు నాటినటువంటి కనకాంబరం చెట్లు, పువ్వులు పిచ్చ కదా, మంచి మల్లెపూలు, అరటి చెట్లు, జామ చెట్లు, కొబ్బరికాయలు వాళ్ళవి, ఇవి మీటివి, అవి వాళ్ళవి. ఇలాంటివి చాలా 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 ఉన్నాయి. వాళ్ళు అందంగా బయట కట్టిన క్రోటన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీ కొత్త ఇంట్లో బోల్డ్ గార్డెన్ ప్లేస్ ఉంది. కొత్తిల్లే కొనుక్కున్నావు, కొత్తిల్లే కట్టుకుంటున్నావు. ఆ ఇంటిలో నువ్వు కొత్తిల్లే కొనుక్కున్నావు అంటే గడ్డి కొనుక్కోలేవా? అదే మొక్కలు, సారీ, గడ్డి అంటే బాధపడతారు. కొత్త ఇల్లు కొట్టుకున్నావు కదా,
మొక్కలు కొనుక్కోలేవా? రాణి అడగండి మీ పక్క రాణిని. రాజు అడుగు పక్క రాజుని. ఇల్లే కొనుక్కున్నావు, సంస్థానమే కొనుక్కున్నావు, ఆఫ్టర్ ఆల్ 4 మొక్కలు కొనలేవా? ఇప్పుడు రాజు ఏం చెప్పాడు, ప్రవక్త ఏం చెప్పాడంటే, నా వైపు చేయి చూపించుకున్నానా? కాదు, ప్రవక్త ఏం చెప్పాడంటే అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏది పుట్టుకోవద్దు అని చెప్పాడు. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తావా? వెళ్ళాలనిపిస్తుందా రాణి రాజు? నీ చేతులతో చేసిన గులాబీ మొక్క నువ్వు పట్టుకెళ్ళవు. నీ చేతులతో పెంచిన అరటి పిల్లకలోంచి వచ్చిన పెద్ద గెల ఆల్రెడీ రెడీగా ఉంది, ఇంకొక వారం తర్వాత తాళాలు ఇస్తావు, ఎందుకంటే ఆ గెల పట్టుకుని వెళ్తావు. ఏదో ఆశ నీకు ఉంటుందా ఉండదా? సేమ్ సిచ్యువేషన్. ఆజ్ఞ ఏంటి? ఏమీ పట్టుకెళ్ళొద్దు. ఇప్పుడు నీ హృదయం నీకేం చెప్పు చెప్పండి. బాగా నలుగుతారే. ఏంటి మీ నలుగుడు? నాకెందుకండి, నెక్స్ట్ ఎవడైనా వస్తే ఆడు తింటాడు అనిపిస్తుందా? నేనేసి నీళ్లు పోసి ఇంత పెంచి ఇంత పెద్ద చేసి ఫలం తినకుండా వెళ్ళిపోతామా? నారు పోసి దాని ఫలం తినడెవడు అనిపించాలి కదా. నీ మనసు బైబిల్లో చెప్పేస్తుందేమో కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు. ఇప్పుడు ఈ శోధించబడుతున్నటువంటి సంగతుల మధ్య నీవు దీవెనగా కనిపించేటువంటి ఆశపడే పరిస్థితులు నీ ముందు పుష్కలంగా ఉంటే, ఆల్ ఆర్ బ్లెస్సింగ్స్ నీ ముందు దీవెనగా కనబడుతున్నాయి, ఇవన్నీ నీ ముందు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇప్పుడు ఈ విషయం నాతో సవాల్గా చెప్పు. నెంబర్ 1, ఆజ్ఞను వెంబడిస్తావా? ఫాలో అవుతారా? ఆజ్ఞను ఫాలో అవుతారా? నెంబర్ 2, అవసరం తీర్చుకుంటారా? ఆజ్ఞ అవసరం పదాలు జాగ్రత్తగా వినండి. అవసరంగా అనిపించేవి కొన్ని ఏమన్నా పక్కన పెట్టుకుంటారా? నెంబర్ 3, అవకాశాన్ని ఉపయోగించుకుంటారా? ఇది మళ్ళీ ఇల్లు ఖాళీ చేస్తే మళ్ళీ మనం లోపల రావడానికి అవ్వదు కాబట్టి అవకాశవాదం ఉపయోగించుకుంటారా? నెంబర్ 4, ఆశకు దురాశకు లొంగిపోతారా? ఏదో ఒక ఆశ దురాశ, అవి పట్టుకెళ్ళడం ఆశ దురాశ ఏదో సంథింగ్, లొంగిపోతారేమో చూడండి. ఏమన్నా లొంగిపోతారా? నెంబర్ 5, తెగించి భయపడకుండా ధైర్యంగా పట్టుకెళ్ళిపోతారా? ధైర్యంగా పని చేసేస్తారా? సౌలు ఇవన్నీ చేశాడు, మీరేం చేస్తారు? మీ పరిధిలో మీరు ఊహించుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇల్లు గాలి. మీ పరిధిలో ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఎలా పని చేస్తారు? మమ్మీ ఇది తీసుకురానా అని అడిగితే అమ్మ ఎక్కడ వద్దంటుందో అని ఏం చేస్తారు? రాహేల్ విగ్రహం పట్టుకెళ్ళినట్టు ఏదో ఒకటి పట్టుకెళ్తారు. ఏముంది దీంది అని కొంత. ఇంకా ఏమండి, ఇల్లు మారిన వెంటనే ఆధార్ కార్డు మార్చాలా అక్కర్లేదా? అలాంటిది ఇంట్లో ఎందుకు పట్టుకెళ్తావు? కానీ పట్టుకెళ్ళకుండా ఉండగలరా? శోధించబడతారా లేదా? అదే మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దీవెనగా కనిపించే ఆశపడిచే పరిస్థితులు నీ ఎదురుగా పుష్కలంగా ఉండేటప్పుడు నీ హృదయం నిన్ను ఏ రీతిగా శోధనలో పడేలా చేస్తుంది, దానిని పొందుకోవటానికి దేవుని దగ్గర ప్రార్థించడానికి ప్రేరేపించుతుంది. అది ప్రమాదం. సౌలు లోబడిపోవటానికి కారణం అతడు రాజు, అతడు అభిషేకించబడ్డవాడు, అతడు ఏం చేసినా చెల్లుద్ది. ఆఫ్టర్ ఆల్ ప్రవక్త, నువ్వెవడో రా మధ్యలో వచ్చి మాట్లాడితే నాకేం చేయాలో ఏం చేయకూడదు వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు. నేను మంచిదకు చేస్తే తప్పు కదా, నేను నీతిగా అనుకుంటున్నాను, నేనేమైనా తప్పు చేస్తున్నానా, నా కోసమేమైనా బలు ఇస్తున్నానా? కానీ సమూయేలుకి అది మొదటిసారి వార్నింగ్ ఇస్తున్నప్పుడు సమూయేలుకి అది మొదటిసారి కాదు సౌలు చేసిన పని, అది రెండోసారి. ఫస్ట్ టైం ఆల్రెడీ అతను 1 శామ్యూయల్ 13లో చేశాడు తప్పుడు పని. 13వ అధ్యాయంలో చూడండి, చిన్న పని చేశాడు. సమూయేలు క్యారెక్టర్ గురించి మనం ఆలోచించేటప్పుడు మనకి ఇక్కడ అర్థమవుద్ది. 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో 8 నుంచి 13 వచనాల దగ్గర, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానునకు రాకపోవుట, జనులు తన యొద్ద నుండి చెదరపోవుటయు చూచి. సో వాడు వెయిట్ చేశాడు, పాప రాలేదు శామ్యూయలు, రాకపోయాడు, జనాలందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏం చేశాడు తెలుసా మనోడు? దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి. అసలు ఎవరు బలులు అర్పించాలి? రాజా లేకపోతే యాజకుడా? లేవీయులు తప్ప యాజకుడు తప్ప ఎవడు ముట్టుకోకూడదు కదా. అప్పటికి యాజకుడు ఎవరు? సమూయేలు. అలాంటిది మనోడు రాజు ఏం చేశాడు? చెయ్యిటేస్తున్నాడు. నేను చేస్తున్నది దేవుడికే కదా, నీకెందుకు అర్థం కావట్లేదు? ఫస్ట్ టైం చేసినప్పుడు సమూయేలు చెప్పాడు, నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, ఎవరు చేయాల్సిన వాటి పని చేయాలి, ఇది దేవునితో సంగతులు, నీ ఇష్టమైన పని కాదు అని. ఇదే అర్థం చేసుకుని సమూయేలుకి దేవునికి విరోధంగా కూడా సౌలు తప్పు చేస్తున్నాడు. ఏం చేశాడు? ఆ దహన బలులు, ఆ సమాధాన బలుల్ని తీసుకొచ్చేసి ఏం చేశాడు? అర్పించేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమూయేలు వచ్చినప్పుడు రాలా, మళ్ళీ రెండోసారి వచ్చి అతన్ని కలుసుకున్నప్పుడు అడిగాడు, ఏంట్రా బాబు నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా?
12వ వచనం. ఇంకను ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని దహన బలి ఎలా అర్పించాడట? సాహసం చేశానని చెప్తున్నాడు. నేను దేవుడికి ఇచ్చానయా, నీకేమనుకుంటున్నావు? ఎంత సాహసం చేసి ఇచ్చానో తెలుసా? ఏమంటే నువ్వు చేసిన పని ఎంత గొప్పదైనా, ఎంత బలమైనా, ఎంత సాహసమైనా ఆయన చెప్పినట్టుగా ఉండకపోతే కూరుకోదు, దేవుడు ఊరుకోడు. నువ్వు దేవుని కొరకు ఎంత సమర్పణ చేసినా, ఎంత గొప్పది చేసినా, ఎంత బలమైనది చేసినా, ఆయన ఆజ్ఞ యొక్క పరిధిని దాటి నువ్వు చేస్తే మాత్రం దేవుడు యాక్సెప్ట్ చేయడు. బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి. ఉజ్జా విషయంలో కానీ, దావీదు విషయంలో కానీ దేవుడు ఎవరిని ఊరుకోలా. మనకు అర్థం కావాలి దేవుని సంగతి. యేసు ప్రభు ఎందుకు దేవుని చిత్తం ఎరిగిన వాడైనా, దేవుని మనసు తెలిసిన వాడైనా, దేవుని ఆలోచన ఎరిగిన వాడైనా సొంతంగా ఎక్కడ ఎందుకు చేయలేదో తెలుసా? అలా చేస్తే దేవునిని బాధ పెట్టిన వాడు అవుతాడు. కాబట్టి ఎక్కడ కూడా దేవుని యొక్క హృదయానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చేయలే, ఒక్క పదం కూడా మాట్లాడలే యేసు ప్రభు. అందుకే అతను అంగీకరించబడ్డాడు. సో ఇక్కడ శామ్యూయల్ రెండోసారి బాధపడి ఈ విషయం చెప్తున్నాడు. ఏంటి శామ్యూయల్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇదంతా కుదరదు, నిన్ను తీసేస్తాడు దేవుడు, నీకు బదులుగా దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడని తేల్చి చెప్పేశాడు. చూడండి, ఆజ్ఞ అతిక్రమము పాపమని అనుకుంటాము, కానీ దేవుని సన్నిధిలో దురాశ నీ ముందు ఉన్నప్పుడు, అవకాశవాదం నీ ముందున్నప్పుడు దేవునిని సైతం నువ్వు ఏమైనా అవకాశవాదంగా వాడుకుంటావేమో జాగ్రత్త. సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తాను, ఒకసారి రండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 5వ అధ్యాయం. మా అన్నయ్య ఉంటాడు ఇక్కడ. యాక్ట్స్ 5. అపోస్తలుల కార్యాల 5వ అధ్యాయంలో నేను మీకు సింపుల్ విషయం చెప్పేస్తాను. మొదటి 2 వచనాలు చదివేస్తే మీకు అర్థమైపోతుంది. అననీయ అను ఒక మనుష్యుడు ఉండెను, తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. డెసిషన్ ఏంటి చెప్పండి? బిజినెస్ ఎలా జరిగింది? ఏకమై ఇద్దరు. ఎవరు? ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్. ఎవరెవరు? అననీయ మరియు సప్పీరా. భార్య ఎరుకునేవాడు దాని వెలలో ఫిక్స్డ్ డిపాజిట్ ఏం చేశాడు? కొంత దాచుకొని. సో వాళ్ళిద్దరు చేసిన పని ఏంటి? బిజినెస్ డీల్ ఇద్దరు కలిసి చేశారు, సేవింగ్ ప్లాన్ ఇద్దరు కలిసి చేశారు. ఫినిష్. దానిలో ఏం తప్పేం లేదు. బిజినెస్ డీల్, సేవింగ్ ప్లాన్. ఆవిడికి చెప్పకుండా అతను చేయలేదు, ఆవిడ నడకుండా ఆయన చేయలేదు. ఇద్దరు మంచి ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ ఉంది. సో చక్కగా ఉంది. సేవింగ్ కూడా ఇద్దరు పర్ఫెక్ట్గా, ఏ బ్యాంకు, ఐసిఐసియా, హెచ్డిఎఫ్సియా బాగానే ఆలోచించుకున్నారు. కరెక్ట్ బ్యాంక్లోనే కరెక్ట్గా ఎంత రిటర్న్ వస్తుంది అని చూసుకుని చేసుకున్నారు. సో అక్కడితో ప్రాబ్లం ఏం లేదు, అయిపోయింది. పేతురు దగ్గరికి వచ్చాడు. ఆ టైంలో మొత్తం డబ్బు అంతా ఎవరి దగ్గర ఉంది? అన్నయ్య సప్పీరా అమ్మేసిన తర్వాత ఎవరి దగ్గర ఉంది? వాళ్ళిద్దరి దగ్గరే ఉంది. సో ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటో చెప్తున్నాను. 3-4 వచనాల్లో పేతురు ఏమన్నాడో చూడండి. పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పాను. అంతే. పేతురు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నువ్వు ఎందుకు లోపల భయపడుతూ వచ్చావు నా దగ్గరికి? దీవించబడేటువంటి పుష్కలమైన సొమ్ము నీ ముందు ఉంది, అదంతా నీదే. నేను ఇవ్వాలనుకుంటే ఇస్తాను, ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకూడదు, దేర్ ఇట్ సెల్ఫ్, అంతే. ఇక్కడ విచిత్రమైన విషయం, అననీయ సప్పీరా చనిపోవడానికి మరొక కారణం. అంటే ఇప్పటివరకు చాలా కారణాలు నా దగ్గర నుంచి విన్నారు, ఇప్పుడు మరొక కారణం కూడా మీకు చూపిస్తాను. మొత్తం డబ్బు ఉంది. ఓకే, 34వ వచనం, 35వ వచనం చదవండి. 34-35 ముందు అధ్యాయం. అదే 4వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 34-35. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని ప్రతివానికి, అక్కడ చేరిన వాళ్ళందరికీ వాని అక్కరతల కొలది పంచిపెట్టిన గనుక వారిలో ఎవ్వనికిని కొదువ లేకపోయెను. మరి వీళ్ళు ఎందుకు ఫిక్స్ వేసుకుందాం అనుకున్నారు? పాయింట్ బాగా అర్థం చేసుకోండి. అందరికీ పంచుకున్నారు, ఎవరికీ షార్టేజ్ లేదు. ఒకప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు అమ్మేశాను, అందరితో పాటు ఇచ్చేసాను. అందరితో పాటు కొలవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అందరిలో ఎవరికి ఏం తక్కువ లేదు. ఇంతకుముందు పిల్లుండి నాకు ఒక్కడికే ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. ఇప్పుడు అందరికీ ఇళ్ళు లేవు, అందరికీ సమానంగా ఉంది, అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, ఎవరికీ కొద్దు లేదు. ఎవరికీ కొదువు లేని స్థిరమైన కలిమి అందరికీ పంచబడుతున్నప్పుడు నీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు? పాయింట్ అర్థమైందా? అందరికీ కావాల్సిన వాంట్స్, నీడ్స్ తీరిపోతున్నప్పుడు నువ్వెందుకు దాచుకోవాలి? అది శోధన.
ఇక్కడ పేతురు డైరెక్ట్గా పాయింట్ పట్టేశాడు. ఏం బాస్, నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఎందుకు నువ్వు దాయాలనుకున్నావు, ఎందుకు దాచుకోవాలి? నేను ఇక్కడ స్త్రీలరా మిమ్మల్ని ఏమీ భయపెట్టట్లేదు, మీరేం చచ్చిపోరు, మీరు చచ్చిపోయారు కాదు, కంగారు పడకండి. కానీ ఒక్క విషయం, ఏదైనా చేతి కాదు ఏమంటారు, చేదోడుగా చేసాయంగా ఉంటుంది అని చెప్పి ఏమైనా మీ ఆయనకి తెలిసి దాస్తారా, తెలియకుండా దాస్తారా? ఊరుకోండి, తెలిస్తే దాయనిస్తారా? కాబట్టి ఏం చేస్తారు మీరు? తెలియక దాచినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఇచ్చేయండి, అది మీకు పాపముగా దోషంగా ఉంచబడదు. కానీ తెలియకుండా దాచి తెలియకుండానే మళ్ళీ ఒక కేసు, పేర్లు కాసు తులమో పరకో పెంచుతూ ఆడపిల్ల ఉంది కదా ఆయనకి ఏం అర్థం అవుతులే అని చెప్పి నువ్వు పక్క నిలవేస్తూ మొదలు పెడితే ఇలాంటి దెబ్బకి పోతావు. ఏ పేతురు వచ్చి అడిగాడు అనుకో, ఆయన దగ్గర ఉన్నప్పుడు నీది కాదా, ఇద్దరిది నీది కాదా, నువ్వెందుకు దాసావు? మళ్ళీ దాసిందేదో పోనే ఆయన దగ్గర ఉన్న ఇంట్లో కాకుండా మళ్ళీ మీ అమ్మగారింటికి పంపించావు అనుకో, అదో పెద్ద పాపం. లెక్కే దేవుడితో నువ్వు చేసే పని మంచిదే, కానీ ఆజ్ఞకు మించిన వ్యతిరేకమైన పని చేస్తే దురాశ, శోధించబడతావు, అది పాపం. ఓకే, ఇక్కడ నువ్వు చీటీ వేయు, అక్కడెక్కడో వేయిస్తావు, ఏమంటే నీకు తెలియదు ఊరుకో అంటావు. ఏం తెలీదు? పేతురు తెలీదా? తెలుసు, నీకు తెలుసు, నువ్వు అలా చేస్తావు, మీ ఆయనకి తెలియదు. పిచ్చోళ్ళు మీరు అలాగే అనుకుంటారు, మీరు ఎంత దాస్తారో వాళ్ళకి తెలుసు. అమ్మ సంపాదించేవాడికి ఆ మాత్రం జ్ఞానం లేదనుకుంటారా? కాకపోతే చూసి చూడనట్టు ఊరుకుంటాడు అంతే. ఆయన సాత్వికుడు, కాపురాలు నిలబడ్డాలంటే మరి తప్పదు. సరే వినండి. సో ఇలాంటి పరిస్థితుల్లో అననీయ సప్పిర విషయంలో వాళ్ళిద్దరు చేసిన పని వాళ్ళ ముందు దీవెనగా కనపడుతుంది, వీళ్ళు దాచుకున్నారు, వాళ్ళు వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. నేను అడిగే ప్రశ్న చెప్పు, యథార్థంగా ప్రవర్తించటానికి నటించటానికి మధ్యలో శోధన ఏంటి? పేతురు గారిని చూస్తున్నాడు, పాదాల దగ్గర పెట్టినప్పుడు అన్నయ్య అన్నాడు. అదే పేతురు గారు, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను, ఒక 10 లక్షలు ఎఫ్డి వేసాము మా ఇద్దరు పిల్లల పేరట, అయిపోయింది, ఫినిష్, వెరీ గుడ్ అని ఉంటాడు. లేదో అప్పుడు చెప్తాడు, ఆస్తి అమ్ముకుని తెచ్చేంత పరిస్థితికి పరిశుద్ధాత్మను ప్రేరేపించాడు, కానీ పరిశుద్ధాత్మను దాటి దాచుకోవాలనే ప్రేరేపణ నీకు ఎవడ కలిగింది? అమ్మడం అనేది ఎంత తెగువ, మళ్ళీ దాచుకోవడం ఏంటి? అమ్మింది దేనికి అమ్మారు? నిజం చెప్పండి, ఇచ్చేద్దామన్నా దాచుకుందామన్నా? ఇచ్చేద్దామని రెడీ అయినాడు, దాచుకోవడం ఎందుకు దాచుకున్నాడు? దండం పెడుతున్నాను, ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చేయండి, పర్వాలేదని దాయకండి. ఆశీర్వాదం నీ ముందు కనపడుతున్నప్పుడు అది శోధనగా మార్చుకోకండి, అది పర్వాలేదని అనుకోకండి, అది ప్రార్థనగా మారిపోతుంది. అది ఈ క్షణం నీకేం అనకపోవచ్చు, పేతురు అన్నయ్య సప్పిర సిచ్యువేషన్ నీకు ఎదురవ్వకపోవచ్చు, కానీ అది లైన్లో ఉంది. ప్రాబ్లం తెచ్చుకోవద్దు, కోరి తెచ్చుకోవద్దు. అలా నేనేం భయపెట్టట్లేదు, ఇచ్చేమని చెప్పట్లేదు. అసలు డబ్బుల గురించి నేను ఎప్పుడు ప్రసంగాలు చేయను, ఇది డబ్బు గురించి కాదు. కానీ నీ హృదయంలో ఉండేటువంటి ఆ దురాశ అవకాశవాదాలను వాడుకుని ఆత్మీయతగా భావించే మోసపూచుల నుంచి బయటికి రండి. రైట్. 2, ఇప్పుడు శోధించబడేటప్పుడు ఆత్మీయ నటన కానీ జీవించడం కానీ చేయకండి, ప్రెషరైజ్ అవ్వకండి. ఇవ్వలేదు, డాస్ గుడ్, ఇవ్వలేదు, ఇచ్చాను, కొంచెం ఎత్తకండి, సైలెంట్గా ఉండండి. నేను మామూలుగా మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడుతున్నాను, నా ముందు కూర్చున్న మనుషులతో మాట్లాడుతున్నాను, నన్ను గురించి పరీక్షించుకోవడానికి కూడా అడుగుతున్నాను. ఏ రోజైనా మీరు ఇచ్చారని కానీ మీరు ఇవ్వలేదని కానీ మిమ్మల్ని తేడాగా చూసానా? నా కళ్ళు ఏమైనా తేడా చూసినాయా? ఎవరితోనైనా మీరు ఇచ్చినోళ్ళుగా కానీ ఇవ్వనోళ్ళుగా కానీ మీరు సంపాదించుకున్నోళ్ళుగా కానీ మీరు లేనోళ్ళుగా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి తారతమ్యంతో ఎప్పుడైనా వెతికామా, చూసామా, అసలు ఎవరైనా ప్రవర్తించామా అలాగా? ఎవరైనా మిమ్మల్ని అడిగారా పోనే? సో ఇక్కడ మనకు ఆ మొదట సేవకు వచ్చేటప్పుడే దేవుడు ఆ విషయాల్లో బోధ చేసి, నువ్వు ఇలాగైతేనే నా పని అంటే, నువ్వు నన్ను అలా చేస్తేనే అంటే మేమిద్దరం ఒప్పందపడి వచ్చాం. సో మనకు ఆ పరిస్థితే లేదు. కాబట్టి మీరు దీని విషయాలు అభ్యంతరపడకండి. కానీ మీరు ఎప్పుడైనా మీ హృదయంలో దేవునికి కొంచెం ఇచ్చాము అనే ప్రేరేపణలో మీ హృదయం సంతోషించిన తర్వాత మీ అంతరంగం మీకేం చెప్పింది చూసుకోండి. మీరు ఎంత ఇచ్చారో ఏమి ఇచ్చారో మీకు తెలుసు కదా. ఇచ్చిన దానికి తర్వాత మీ హృదయం మీకు ఏమని చెప్పింది? కొంచెం ధైర్యం ఇవ్వాలా, ఓ భరోసా కలిగించలే. నేను దశంభాగం ఇచ్చానని కానీ, నేను భాస్కర్ కానుకి ఇచ్చానని కానీ అనిపించలేదా? నిజం చెప్పండి, నాకే అనిపిస్తుంది బోల్డ్ సార్లు, మీకు అనిపించలేదా? నేనెందుకు తీర్చాలి?
నీ హృదయం నీ మీద నిందారోపణ చేయట్లే. రోజంతా చేయకపోవచ్చు, కొన్ని నిమిషాల సేపు ఉంటుంది ఆనందం. ఏంటి, నేను దేవుడికి ఇచ్చా. నువ్వెవడు దేవునికి ఇవ్వడానికి? పేతురు దగ్గర అదే ప్రాబ్లం. అసలు నువ్వివ్వడం ఏంటి? నువ్వేమన్నా రిజర్వ్ బ్యాంక్ మొత్తం సంతకం పెట్టినాడువా? కాదు. అవకాశవాదం. ఎందో వచ్చాను రండి, ఆవిడకేం తెలియదు పాపం, ఎంటర్ అయిపోయింది మేడం. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అక్కడ యథార్థం ఉంటే సరిపోనండి, సరిగ్గా చెప్పి సరిపోనండి. వీళ్ళిద్దరు ఇంటి దగ్గర ఏం మాట్లాడుకున్నారు? అడిగితే ఎలాగ చెప్దాము. ఇద్దరు కరెక్ట్గా మాట్లాడుకున్నారు. పేతురు ఈ ప్రశ్న అడుగుతాడని వాళ్ళకి ముందే తెలుసు. పేతురు దగ్గర జరుగుతున్న ప్రపంచం అంతా చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు. దే నో వాట్ ఇట్ ఈస్. కానీ ఆఖరి నిమిషంలో మాట మార్చకుండా పేతురు కరెక్ట్ అనని కరెక్ట్గా చెప్పుకుంటాడు అనుకుని సప్పిరం ఎస్ అంది. అప్పుడు ఆయన మాట అన్నాడు. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? బా, లాస్ట్ పదం ఆవిడ చెవుల్లోకి వెళ్ళింది ఒకటే, ఇంకా తర్వాత లేదు ఆవిడ. ఎందుకో తెలుసా? వినటానికి ఆవిడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నీ డే కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపో అన్నాడు, చచ్చిపోయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మీయమైనటువంటి దురాశకు ప్రాకులాడుట ప్రమాదకరమే. స్పిరిచువాలిటీ లేకుండా, ఆత్మీయమైన పరిణితి కరెక్ట్గా జీవితాన్ని కలిగి ఉండకుండా ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం తెచ్చుకునేటప్పుడు కూడా ప్రమాదం అవుతుంది. అలాంటి దురాశ కలిగిన ప్రార్థనా జీవితాలకు వేషాలు వేయకండి. నీకు ఉండాల్సినంత ఆ ఈగర్నెస్, ఉండాల్సినంత కమిట్మెంటు, ఉండాల్సినంత ఆ పెయిన్ పెనాల్టీని చెల్లించేది లేకుండా నాకు అదేదో కావాలి అని అంటే అది ఇలాగే ఉంటుంది. అది నీకు ఇవ్వాలనుకోడు దేవుడు. చాలామందికి ఆ ప్రాబ్లం ఉంది. నాకు ఒకసారి ఒక తమ్ముడు వచ్చి అడిగాడు, అదేదో ఊర్లో మీటింగ్ వెళ్తే, పాస్ గారు మంచినీళ్ళు తాగుతారా అన్నాడు. నేను సాధారణంగా నా వాటర్ బాటిల్ నేను పెట్టుకుంటాను, లేదా నా పిల్లలు నా పక్కనే ఉంటారు, ఎవరో ఒకరు తెచ్చిస్తారు, ఉంటుంది. నేను వెతుకుతున్నాను అంటే ఒక్క నిమిషం అని చెప్పి బాదం పాలు తీసుకొచ్చాడు. ఏంటి 2 నిమిషంలో ఎలా తెచ్చేవాడి అంటే, ఆల్రెడీ మీరు ఏమంటారని తెచ్చి అక్కడ పెట్టానండి అన్నాడు. సరే అని చెప్పి ఇలా ముట్టుకోబోతున్నప్పుడు నా మనసు లోపల చెప్తుంది ఆగు అన్నాడు, లోపల వినపడుతుంది ఆగు అన్నాడు. వెంటనే ఒక్క నిమిషం అలా పట్టుకోమ్మా అన్నాడు. అని ఏంటి చెప్పాను, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పాను అంటే, మీరు తాగండి చెప్తాను అన్నాడు. ఈలోపు వాటర్ బాటిల్ వచ్చేసింది. సో వెంటనే నేను వాటర్ తాగేసి, నీ బాటిల్ నీ దగ్గర ఉంచుకోమ్మా, తర్వాత తాగుదుగా అన్నాక, సరే ఏంటి చెప్పానంటే, ఆ రోజు నుంచి మధ్యాహ్నం ఉదయం సెషన్ 11:30కి మీటింగ్ అయిపోయింది, సాయంత్రం వరకు ఆ కుర్రోడు నన్ను విడిచిపెట్టలా. భోజనం చేసేంతసేపు నా పక్కనే నుంచున్నాడు. నేను ఏదైనా వాటర్ అని అడిగితే చెరుకు రసం ఒకసారి, అంటే కాస్ట్లీగా నన్ను సాటిస్ఫై చేయడానికి లిక్విడ్స్ పట్టుకుని వస్తున్నాడు. డ్రింకు ఆ టైంకి వేడివేడి ఫ్లాస్క్లో టీ ఒకసారి తెచ్చాడు. ఈడు ఎవడరా, ఈడు పాస్ గారి కుటుంబం కాదు, ఈడు ఎందుకు ఈడో నా వెనకాల తిరుగుతున్నాడా అని నా మనసు కొట్టుకుంటుంది. లాస్ట్లో వెళ్ళిపోయే ముందు ఒక మాట అన్నాడు, అన్నా నేను ఉదయం నుంచి మీతో ఉన్నాను, మీకు తెలుసు, నాకు తెలుసు, ఏం చేయండి, నీ 2 చేతులు నా తల మీద పెట్టి ఒక చిన్న ప్రార్థన చేయండి అన్నాడు. ఏం చేయాలన్నాను, మీ అభిషేకం నా మీద ఉంచండి అన్నాడు. 2 చేతులు కాదు, 2 కాళ్ళు ఎట్టినా నీకు రావు. నా 2 పాదాలు నీ తల మీద పెట్టా, నా అభిషేకం నీకు రాదు. ఎందుకు దురాశ? పొద్దు నుంచి ఆ కాఫీలు, చెరుకు రసాలు, బాదం మిల్క్లు, డ్రింకులు, అందుకా అనంటే మీరు ఇచ్చేంతవరకు వదలను అన్నాడు. నేను చెప్పాను కదా, నేనేమి ఏలియన్ కాదు, నువ్వేమి ఎలీషావు కాదు, నా దుప్పటినేమి పడిపోతే 2 ఇళ్ళు వచ్చేయడానికి, నేనేమి మోసేను కాదు, నువ్వేమి యోషువ కాదు, నా వెనకాతలు తిరిగితే నీ మీద 2 పౌళ్ళ అభిషేకం దింపేయడానికి. ఎవడరా చెప్పాడు నీకు ఇవన్నీ? నేను ఎందుకు ఇలా తిరుగుతాను? అతను అయిపోయింది. ఒక 6 నెలల తర్వాత నేను రాజమండ్రిలో వాకింగ్ చెప్పడానికి కదా, అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈడెవడరా, ఈడు వదిలిపెట్టినోడు లాక్కున్నాడు ఈడు అనుకున్నాడు. పిలిచి ఏట్రా కూర్చో, నా పక్కన కూర్చొని నీకు తృప్తి ఉంటుంది కూర్చో అన్నాను. నాకు చెంగొట్టుకుంటావో లేకపోతే నా గుండి పీకెత్తావో ఏదో ఒకటి చెయ్యి, నీకేమన్నా మానసిక ఆనందం ఉంటే అది వస్తుందేమో అనుకున్నాను. లాస్ట్లో వాడు ఏమంటున్నాడు, నేను ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని వదలలేదు, ఫాలో అవుతున్నాను, ఎందుకు రాదో చెప్పండి అన్నాడు. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, 3టికి సమాధానం చెప్పు. 1, నేనేమేమి వదిలేశానో వదిలేయగలవా అన్నాను. నేనేమేమి కోల్పోయానో ప్రభు కొరకు కోల్పోగలవా అన్నాడు. 3,
నేను ఏ పరిస్థితుల్లో నేను దేవుని కొరకు నిలబడున్నానో అలా నువ్వు నిలబడగలవా? ఈ మూడు చేయలేనోడివి నాది నీకు ఎందుకురా? ఎందుకు ఇస్తాడు దేవుడు నీకు? ఏమనుకుంటున్నావు నువ్వు? నేనేదో గొప్పోడు కాదు, నీ కళ్ళకి నేను ఒక దాకా కనపడి ఉంటాను, ఏదో మోతాదు ఒక 5% 10% నా దగ్గర ఏదో ఉందని నీకు అనిపించి ఉండొచ్చు. అలాంటిది నా బ్రతుకులో ప్రభువు నడిపించిన ఆ లోతులోనికి తీసుకెళ్ళి నేర్పించే పద్ధతికి నువ్వు రెడీ అవ్వకుండా నా ఆశీర్వాదం నీకు కావాలంటే ఎవడానికి నేను రెడీయే, కాళ్ళు చేతులు నోరు అన్నీ ఉమ్మేయమంటావా? వేసేస్తా నీ కళ్ళ మీద, ఇంకేమైనా ఏమన్నా కూడా వేసేస్తా, కానీ అది నీకు రాదు. చెప్పండి, దురాశ ఎలా ఉంది? యాడ్ అవ్వదు. మూడో విషయంకి వస్తున్నాను, ఇంకా కిందకు వచ్చేద్దాం. అది ఆ విషయం మీకు అర్థమైపోయింది. మూడవ ఉదాహరణ చెప్తాను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంకి రండి. 2 తిమోతి 4. నాలుగో అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను ఆరోగ్యకరమైన బోధన సహింపక, జనులు ఏం చేస్తారంట? ఆరోగ్యకరమైనటువంటి బోధను సహించరు. దురద చెవులు గలవారై ఓకే, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని, బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వస్తుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి మనుషులు వస్తారు? వీళ్ళు దేనికి వాళ్ళు బాగా ఇష్టపడతారంటే స్వకీయమైన సొంత దురాశలకు అనుకూలముగా ఉండేటువంటి బోధకులు. వాళ్ళకి హ్యాపీగా, కంఫర్ట్గా, ఈజీగా, సాటిస్ఫాక్టరీగా ఉండే బోధన ఇష్టపడతారంట. వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధన వినపడే మనుషుల దగ్గరికే చేస్తారంట. అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వ్యక్తులకు నువ్వు ఏం చేయాలో జాగ్రత్త అని చెప్తున్నాడు. ఏం చేయాలని చెప్పాడు ఇక్కడ? మీరు ఏనా అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు, శ్రమపడుము, సువార్తికని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మీరు ఆరోగ్యకరమైనటువంటి బోధ అనే పదం దగ్గర హితబోధ అనే విషయంలో ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడో తెలుసా? 2వ వచనం చూస్తే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. నంబర్ 1 ఏం చేయాలి? ఉపదేశించుచు. ఖండించుము, ఖండించగలగాలి. నంబర్ 2 గద్దించగలగాలి. నంబర్ 3 ఈ 3 ఉంటే ఆరోగ్యకరమైన బోధ. నీకు ఈ 3 లేకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మిమ్మల్ని దీవించేస్తున్నాడు, మీరు ఎక్కిపోతారు, మీరు నన్ను దేవుడు దీవించేసినట్టు మిమ్మల్ని కూడా దీవించేస్తాడు అనేసి నిచ్చిలు ఎక్కేశారనుకో, ఎక్కేస్తారు మీరు కూడా. ఎక్కకండి. దేవుని మాట మిమ్మల్ని ఖండించాలి, మిమ్మల్ని బుద్ధి చెప్పాలి, మిమ్మల్ని హెచ్చరించాలి. మీకు ఈ 3 విషయాలలో సరిచెయ్యలేని దురద చెవులు కలిగిన దగ్గర ఉన్నట్టే. స్వకీయ దురాశలు మీకు సాటిస్ఫై అవుతున్నట్లు మీరు కూర్చున్నారు అని అంటే మీరు మోసపోతున్నట్టే. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి పద్ధతిలో పాపం చేయడానికి అవకాశం ఉందో వెళ్ళిపోతావు. అలాంటి పరిస్థితులకు వెళ్ళొద్దని చెప్తూ 10వ వచనం దగ్గర ఒక మాట చెప్పాడండి. దేమా ఈ లోకమును స్నేహించి ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఎందుకు ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పాడు? ఈ పైనుంచి చెప్తూ ఒక వ్యక్తిని గురించి చెప్పాడు. తిమోతికి ఈ దేమా తెలుసు, ఆ ఫ్రెండ్స్ అందరూ తెలుసు, అక్కడ ఉన్నటువంటి క్రెస్కే తెలుసు, తీతు తెలుసు, వీళ్ళు లూకా తెలుసు, వీళ్ళందరూ తిమోతికి స్నేహితులే. కానీ ఈ లోకాన్ని స్నేహించి వాడు వెళ్ళిపోయాడు అని చెప్తూ ఈ విషయాలు తిమోతికి మాట్లాడుతూ చెప్పుకొస్తున్నాడు. అంటే గమనించండి, లోకాన్ని నీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, తృప్తికరంగా కనపడే ప్రపంచం నీ ముందున్నప్పుడు నువ్వు దేవుని పక్షమైనటువంటి దురాశకు ఏమన్నా లోబడి వాటి గురించి ప్రార్థన చేసేస్తావేమో జాగ్రత్త. ఇవి ఆశీర్వాదంగా లోకం కనపడుతుంది, నీకు భక్తి తెలిసిపోయింది కదా, నెక్స్ట్ దీవెనే కదా కావాలి. దేవుని కొరకు ఉండడం కంటే దేవుని పక్షంగా ఉండడం ఇష్టం అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని పక్షంగా ఉండడం కంటే దేవుని కొరకు బతకడం నీతి, దేవుని కోసం బతకడం నీతి, దేవుని పక్షంగా ఉండడం కాదు. అంటే నేను కూడా క్రైస్తవుడినే అని చెప్పి ఇంటి మీద స్టారు, క్రిస్మస్కి చర్చి, కానుక ఇలా బతికేయటం దేవుడు కోరుకోడు. దేవుని కొరకు బతికే వ్యక్తిగా ఉండాలని, పక్షంగా ఉండడం కాదు. ఇక్కడ ఈ విషయం ఖచ్చితంగా చెప్తూ అంటాడు, వాడు లోకంలోకి వెళ్ళి నా పక్షంగానే ఉంటాడు. నాకు యేసుప్రభు తెలుసనే చెప్తాడు, లోకాన్ని ప్రేమించిన వాడు, శ్రయించిన వాడు. కానీ దేవుని కొరకు బతికే తిమోతి, నువ్వు ధనాపేక్షకు లోబడకు,
నువ్వు ముచ్చట్లకు లోబడకు, నువ్వు స్నేహాలకు లోబడకు, నువ్వు లోకాల సంబంధమైన పద్ధతులకు జారిపోకు, ఇలాంటి తప్పుడు వ్యభిచారంలోకి నువ్వు జారిపోకు, యవ్వన ప్రేమ జాగ్రత్త, మాటలో పవిత్రత జాగ్రత్త. ఎందుకు ఈ విషయాలు చెప్పుకొస్తున్నాడు? వాడివన్నీ తెలిసి బయటికి వెళ్ళిపోయాడు. వాడికి అవి సుఖం, వాడికి అవి కంఫర్ట్. కానీ అది లోకపు ఆశీర్వాదంగా కనపడుతున్న నీవు దురాశకు లోబడ్డం వల్ల దేవునితో నడవడం తగ్గిపోతుంది. జాగ్రత్త. ఇవండి మీకున్నటువంటి వార్నింగ్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రాక్టికల్ క్రిస్టియానిటీలో ఎక్కడెక్కడ బలహీనతలోకి వస్తావో చెప్తాను. తొందరగా సమాధానం చెప్పండి. ఎన్నో లేవు, ఒక 7 చెప్తా. 7 మీరు ఆన్సర్లు వచ్చేస్తాయి మీకు. నెంబర్ 1, భార్య భర్త మారలేదండి. భార్య కానీ భర్త కానీ, భార్య/భర్త. ఏం చెప్పాను? అంటే భార్య పరిశుద్ధమైన దేవుని వాక్యంతో నడుస్తుంది, భర్త లేదు. భర్త పరిశుద్ధమైన దేవుని వాక్యంతో నడుస్తున్నాడు, భార్య అంత లేదు. అలాంటి పరిస్థితి. వీళ్ళిద్దరిలో మార్పు లేని లోకస్తుల్లో లోకంతో పాటు సంఘస్థులుగా ఉన్నారు. వీళ్ళు సంఘస్థులే, మార్పు లేని లోకంలో ఉండేటువంటి పరిస్థితుల్లో సంఘస్థులతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రార్థనలు చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థనలు చేస్తారో చెప్తాను. భర్త మారాడు, భార్య మారలేదు. భార్య మారింది, భర్త మారలేదు. 2 డిఫరెంట్ సినారియోస్. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మారని భర్త మారినటువంటి భార్య భర్త కోసం ప్రార్థన చేస్తుంది. అంటే భర్త మారలేదు, భార్య భర్త గురించి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉంది, ఏదో ఒక అవసరం వచ్చింది. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తుంది. భర్త కోరిక, భర్త పక్షంగా. మీకు ఉదాహరణ చెప్తే బాగా అర్థమైపోద్దేమో. భర్తకి ఉద్యోగం లేదు, యేసుప్రభు నమ్మడు, ఈవిని చర్చికి దింపేసి వెళ్ళిపోతాడు. అంత మంచోడు, చర్చి దింపేసి వెళ్ళిపోతాడు, ఏమండవు. ఇప్పుడు భర్తకి ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఉద్యోగ ప్రయత్నంలో 6 లక్షలు లంచం అడిగారు. 6 లక్షలు కూర్చేసుకున్నారు వాళ్ళు. వచ్చేసినాయి, డబ్బులు వచ్చేసినాయి. దేవుడు సమకూర్చేస్తారు కదా, అలాగా కూర్చేశారు, వెళ్ళి కట్టేశారు. ఇప్పుడు ఈవిడ ప్రార్థన చేయమంది నన్ను. ఏమని? మా ఆయనకి అంతా సెట్ అయిపోయింది అన్నయ్య, ఉద్యోగం వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఎవరు చేస్తారు నాతో చెప్పండి? Prayer request was given to you. Who is that prayer leading woman? Or son, or brother, or father? ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? అతను చేస్తున్న పని నీతే అవినీతే? ఇప్పుడు ఉద్యోగం అవసరమా కాదా? ఇప్పుడు ఈ ఆత్మతో ప్రార్థన చేస్తుంది ఇప్పుడు ఏమని? నువ్వే గనక నాతో ఉన్నావంటే. ఎవరి గురించి? దేవుని గురించి. ఎలాగైనా 6 లక్షలు ఇచ్చాం కాబట్టి దేవా, ఇంకోడికి ఎవడికి ఇవ్వడానికి వీల్లేదు. ఎవరికి చెప్తుంది ఇవిడ? దేవుడికి. ఇప్పుడు పక్కన ఆమెన్ బ్యాచ్ ఏం చెప్తుంది? ఈ ప్రేయర్ సెల్ల కదా, సెల్ల సొల్ల అదంతా ఆమెన్ 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 ఆమెన్. సిస్టర్ వచ్చిందా ఉద్యోగం? సిస్టర్ వచ్చిందా ఉద్యోగం? ఎందుకు ఇస్తాడండి దేవుడు? ఎందుకు ఇవ్వాలి? నన్ను ఆత్మీయుడిగా నన్ను కన్సిడర్ చేయకండి కాసేపు. ఈడెవడో ఎదవారు మా ఆశీర్వాదాలు పడగొట్టేస్తున్నాడు అనుకోండి కాసేపు. మీ పిల్లోడికి చెప్పండి ఈ పని, ఆడు ఒప్పుకుంటాడు ఈ పని. అదేంటి మమ్మీ, డాడీ దేవుడి దగ్గరికి రాడు, ఆయన లంచం ఇస్తున్నారు, ప్రార్థన ఎలా చేస్తున్నావు మమ్మీ అని అంటే తలకడెట్టుకుంటావు. నీకు చిన్న కొడుకు సండే స్కూల్కి ఒక వారం రోజులు తీసుకొస్తే ఆడు చెప్తాడు పరిశుద్ధమైన మాటలేంటో. వెళ్ళండి ఇంట్లో మార్పులు, ఆడు చెప్తాడు ఇది తప్పని. నీ కూతురు చెప్పుద్ది తప్పని. ఇది దైవికమైన ఉద్దేశం కాదు కదా. ఇలాంటి లోకానుసారమైన విషయాలకు మీరు ఎలా దేవుడిని అడుగుతున్నారు? ఇది దురాశ కదా, దురాశ కలిగిన ప్రార్థన కదా. ఇలాంటి విషయాల్లో దేవుడి దగ్గరికి ఎలా వస్తావు అని అడగడా? కానీ నీకు అది భక్తి అనిపిస్తుందే. అలాంటి ప్రార్థనలే చెయ్యొద్దని చెప్తున్నాను నీకు. ఈ సమూయేలు ఉదాహరణ, ఇక్కడ 2వ ఉదాహరణగా చెప్పినటువంటి ఎవడి అననీయ, ఈ తిమోతికి ఇచ్చిన వార్నింగ్, ఇయే మనకు భక్తికి. 2వ విషయంకి వస్తున్నాను. పిల్లలు మారలే. ఎవరో మారలే. వాళ్ళు లోబడని పిల్లలు, లోబడని పిల్లలు కాదు, లోబడనొల్లని పిల్లలు. అబ్బాయి ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి ఆల్రెడీ 2 సార్లు డైవర్స్ అయిపోయిన అబ్బాయిని బాగా లైన్లో పెట్టుకుని ఉంది. ఇప్పుడు సహజీవనం చేస్తుంది హాస్పిటల్లో, అదే హైదరాబాద్లో హాస్టల్లో సహజీవనం చేస్తుంది. చాలా చక్కగా, ఇద్దరు మంచోళ్ళు. కాకపోతే యేసుప్రభు నమ్మలేదు. అమ్మ మంచి భక్తి పర్రాలు, అయ్యగారు సంఘం పెద్ద, అమ్మగారు ప్రార్థనా పర్రాలు. ఇప్పుడు లోబడిన పిల్లల కొరకు క్రైస్తవులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళని దీవించమని ప్రార్థన చేస్తున్నారు. ఆ అమ్మాయి గ్రూప్ 2 రాస్తుంది.
ఎవరు? 2 సార్లు విడాకులు ఈ 2 పిల్లలు కలిగినటువంటి తండ్రిని పెళ్లి చేసుకోవడానికి లైన్లో సహజీవనం చేస్తున్నటువంటి సిస్టరు గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసి ఆ రిజల్ట్స్ కోసం అమ్మగారిని ప్రార్థన చేయమంది. అమ్మ రాత్రి వచ్చి చర్చిలో ప్రార్థన చేస్తుంది పాస్టర్ గారికి చెప్పి. వాళ్ళ విజయాలు అవసరమా కాదా? వాళ్ళు గెలవాలా వద్దా? సెటిల్ అవ్వాలి కదా. చెప్పరేమి, సెటిల్ అయిపోతే పెళ్లి చేసేసుకుంటుంది ఎవరిని? ఆ సార్ని. సో ఇప్పుడు వాళ్ళకి అవసరతలు ఉంటాయా లేదా? ఆల్రెడీ లోబడనొల్లని కొడుకు, వీడికి కొన్ని అవసరతలు ఉంటాయి. అమెరికా వీసాకి వెళ్ళాలి, 50 లక్షలు చూపించమంటున్నారు. ఇప్పుడు డబ్బులు కావాలి, ఆవిడ ప్రార్థన చేయమంటుంది. అయ్యగారు సంఘ పెద్ద కదా, అందరి దగ్గర అడుగుతున్నాడు, బాబు కొంచెం ఎఫ్డి వేసి మళ్ళీ 15 రోజుల తర్వాత తీసేద్దాం, ఒక 50 లక్షలు మాకు ఇచ్చేయండి ఇచ్చేయండి ఏదో చెప్తున్నాడు డబ్బులు. ఇప్పుడు ఇద్దరు కలిసి సంఘంలో ప్రార్థన చేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. ప్రార్థన శిరోమణులు. దేవుడు వింటాడా? ఎండా ఏటు అంటుంది సౌండ్. ఏదో తెలుస్తున్నారా మీకు, మేము చెయ్యకుండా మేము చేస్తున్నట్టు. నేను ఇంత పెద్ద ఉదాహరణలు చెప్పకపోయినా నువ్వు చేసే రోజువారీలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయో. దానికి నీ పేరు భక్తి, దానికి నీ పదం విశ్వాసం, దానికి నీవేమో నీతిమంతురాలువి, నీతిమంతుడు మొర్ర దేవుడు వినేస్తాడు. ఏం పదాలు వాడతారండి భక్తిలో? ఏం మోసపోకండి, దేవుడు వెక్కిరించబడ్డన్న పదం వినలేదా? ఎందుకు చేస్తావు ప్రార్థన? నీకు చెయ్యాలి కాబట్టి. పిల్లల కోసం మొరపెట్టమన్నది. రెయ్యి మొదటి జోమరు లేచి మొరపెట్టమన్నాడు. మొర్రపెట్టమన్నమే కాదు, నీ బతుకు సరిగ్గా బతికితే నీ పిల్లలిద్దరినీ బతికి చూపించుకుంటావు, దక్కించుకుంటావు అని చెప్తున్నాడు వాక్యం. మరి అది చేయలేదే, దానికోసం మొదలుపెట్టమన్నాడు. ఉదయాన్నే లేచి నువ్వు మొరపెట్టడం నిన్ను చూస్తే, నీ కొడుకు లేచేటప్పటికి నువ్వు చాప మీద మోకాళ్ళు వేసి బైబిల్ చదువుతామో మొరపెట్టడమో, నీ కొడుకుగా తండ్రిగా నిన్ను చూస్తే నీ కొడుకు మారని తండ్రి ఉండడు, నీ పిల్లలు మారిపోతారు. ఎందుకంటే లేచేటప్పటికి మా అమ్మకి ఫోన్లు కెలకదు, మోకాళ్ళ మీద ఉంటుంది. మా నాన్న ప్రార్థన చేస్తుంటాడు, బైబిల్ చదువుతూ ఉంటాడు, నోట్స్ రాస్తూ ఉంటాడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు, వారిద్దరూ చేయి పట్టుకొని మొర్ర పెడుతూ ఉంటారు. ఇలాంటి పిల్లలు చూడటం కోసం రెయ్యి మొదటి జాములు లేచి మొర్ర పెట్టమన్నాడు. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోనాన్న, నువ్వు పిక్నిక్ వెళ్తావా, వెళ్ళరా, బండి తీసుకెళ్ళరా అని నువ్వు ఇక్కడ ప్రార్థన ఉండమనే. ఆడి పిక్నిక్కి ఆడేం వేసే ఆశాలకి నువ్వేం మొరబెడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కాపలా చేస్తాడా? ఇప్పుడు చెప్పండి, అవన్నీ విజయాలు, అవసరాలు, కోరికలు, దీవెనలు, ఇవన్నీ ప్రార్థనలకు సమాధానాలు వస్తాయా? మూడో విషయం చెప్తున్నా, ఏడే మీకు అర్థమైపోద్ది, ఏం పెద్ద విషయమేం కాదు దీనిలో. ఇప్పుడు వాళ్ళు తప్పులు పాపాలు అనేవి నిత్య బలహీనతలు. కామన్గా మనలాంటి వాళ్ళే వీళ్ళును తప్పులు పాపాలు చేయట్లేదు, మనం రెగ్యులర్గా చేస్తున్నాం, ప్రార్థన అంటున్నాం, వాటితో గెలిపేస్తున్నాం. సో రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్న చాలా పరిస్థితులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. రెగ్యులర్గా తప్పులు చేస్తూ, రెగ్యులర్గా పాపం చేస్తూ, రెగ్యులర్గా చర్చికి అటెండెన్స్లో ఉండి ఉపవాసపు ప్రార్థనలు, కానుకలు ఇచ్చేటువంటి వారి ప్రార్థనలు దేవుడు వింటాడా? రెగ్యులర్గా నా పాపం మానను, నా క్రియలు సరిదిద్దుకోను, నా తీరు మారదు, నా పశ్చాత్తాపపు పరిశుద్ధ జీవితం మీద కాంక్ష ఉండదు, చర్చి మానను, ప్రార్థన మానను, ఉపవాసం మానను, కానుక ఇవ్వడం మానను. ఇప్పుడు నాతో దేవుడు ఉంటాడా ఉండడా? డౌట్ వస్తుందే, యథార్థంగా ఒప్పుకోలేకపోతున్నావే. ఇదే శోధించబడే ప్రార్థనలు. నేనేమో సరిచేసుకోను, 20 సంవత్సరాల భక్తి జీవితం, ఒక్క నిమిషంలో కూడా వాడిని, ఒక్క మనిషి ఒక్క విషయంలో కూడా ఈ వ్యక్తి ఈ విషయంలో పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఒక లక్షణం ఉండదు, ఒక్క లక్షణం ఉండదు, చర్చ అటెండెన్స్ తప్ప. ప్రతి దానిలోనూ కనుక్కోవటమే. అంటే ఏంటి? కన్నింగడు. ప్రతి దానిలో మోసమే. అన్నం చేసేయటం, చేయాల్సిన పని, ఎవడో ఒకడు మాపేయటం, చేసేయటం. కానీ భక్తి మానడు, చర్చి మానడు, కానుకివ్వడం మానడు. ఏమనాలి? నీ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? మరి చర్చ్ అంతా ఇలాగ ఎలా బతుకుతుందండి? సంఘం అంతా కలకల ఆడిపోతున్నారు, లక్షలాది మంది ఏక నిమిషంలో ఆరాధన చేస్తున్నారంట. వీళ్ళందరూ భక్తే. ఏమో నాకే ఇలాంటివి అర్థమవుతాయేమో. 4వ విషయం చెప్తున్నా, అవకాశం ఉంది, దేవుని కొరకు నిలబడని జీవితాలు. దే హ్యావ్ ద చాయిస్. వాళ్ళ మీద కట్టుబడులు లేవు, వాళ్ళ మీద బలవంతాలు లేవు, వాళ్ళ మీద మత పెద్దలు లేరు, కానీ వాళ్ళు నిలబడాలి, నిలబడరు. వాళ్ళు చెయ్యాలి, చెయ్యరు. సిద్ధపరచాలి, సిద్ధపరచడు. వాళ్ళు ఏసీడీసీ అంటారు తెలుసా? ఒకసారి అన్నాడు ఏసీడీసీ అని. అయితే హిందూ పెళ్లి చేయటానికి మంచి ఫారెన్ సంబంధం వస్తే క్రైస్తవ పెళ్లి చేసేయడానికి. ఏంటి రెండు?
వీళ్ళకేం కట్టుబాట్లు ఉండవు, వీళ్ళ మీద అధికారులు ఎవరు ఉండరు, వీళ్ళ మీద పెద్దలు ఎవరు ఉండరు. నువ్వు ఇలా చేయకూడదు, ఇలాగే ఉండు, ఏముండదు. కానీ వాళ్ళకి రక్షణ ఉండదు, చచ్చి వదలరు. చాలా సంవత్సరాలు క్రైస్తవులు. గుడ్. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అవకాశం ఉండి దేవుని కొరకు నిలబడని, కట్టుబాట్లు లేని జీవితాలు కలిగిన వాళ్ళు మంచి భవిష్యత్తు కోసం, కాపుదల కొరకు, ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేద్దామంటే దేవుడు వింటాడా? నువ్వు నా కొరకు నిలబడినప్పుడు నీ కొరకు నేను ఎందుకు నిలబడాలని అన్నాడా? ప్రజల ముందు నువ్వు నన్ను ఒప్పుకోలేదు కాబట్టి ప్రభు ఎదుట, దూతల ఎదుట నిన్ను ఒప్పుకోనని చెప్పడా? మరి ఒప్పుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఒప్పుకోవడానికి, నీవు సిద్ధపడడానికి నీ మీద అధికారం ఎవరు లేడు కదా. నువ్వు బాప్తిజం తీసుకుంటే, నువ్వు అక్కడికి వెళ్తే, చర్చికి వెళ్తే, నువ్వు బొట్టు తీస్తే, నువ్వు అక్కడికి వెళ్తే ఒప్పుకోను అనేటువంటి అధికారపక్షంగా ఉందా? దేవుడు అర్థం చేసుకుంటాడు. అవేవీ లేనప్పుడు సంపూర్ణంగా దేవుని కొరకు జీవితకాలం సిద్ధపడుతున్నటువంటి కాలంలో కూడా నీ జీవితంలో దేవుని కొరకు నిలబడే సమర్పణ లేకుండా దురాశ కలిగిన జీవితం కాదు ఇది. అప్పుడు మీ ప్రార్థనలు దేవుడు వింటాడా? మీ పక్షంగా ఉంటాడా? మీ కాపులా చేస్తాడా? అయినా జీవితంలో నేను చెప్పే ఈ కండిషన్స్ అన్నింటిలో మీకు చాలా జరుగుతున్నాయి. యు ఆర్ బీయింగ్ యాక్సెప్టెడ్. ఎందుకు చేస్తున్నాడో దేవుడు తెలీదు, నిజంగా తెలీదు, కానీ జరుగుతున్నాయి కొన్ని. మీ దుర్మార్గతను చూసి కూడా మీ పిల్లల్ని శిక్షించట్లా, విడిచిపెడుతున్నాడు, దీవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, చదువిస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు, పరిస్థితులు నిలబెడుతున్నాడు. అయినా నీ భక్తి ఏమనుకుంటున్నావు తెలుసా? నేను ఇంత పర్ఫెక్ట్గా ఉండడం వల్లే నాకు ఇదంతా జరుగుతుంది అన్నాడు. నీకు దండమే తల్లి. అనవసరంగా మోసం చేసుకోకు భక్తిలో. సస్తావు, సత్య రోజులకు వచ్చేసావు అని చెప్తున్నాను నిన్ను. పోయేరు కాలం వచ్చేసింది. ఇంత ఉగ్రతగా దేవుడు మాట్లాడాడు, సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఇది ఆఖరి రొగిడియా. బుర్ర చెవులు కలిగి విను. ఇప్పటికే నీ భక్తి గొప్ప అనుకుని నువ్వు మెరిటోరియస్ అనుకుంటే నీ అంతకంత చెడిపోయినాడు కూడా ఎవడన్నాడు. 5వ విషయంకి వస్తున్నాను. దేవుని దీర్ఘశాంతాన్ని నువ్వు గనక ప్రశ్నిస్తూ పరీక్షిస్తున్నావు అనుకోండి, లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్. దేవుడు అంతటా అందరూ మారుమనసు పొందాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ దీర్ఘశాంతాన్ని సైతం నువ్వు సవాలు చేస్తూ ఎవడి కోసం ఏం చేస్తాడు దేవుడు అన్నట్టున్నావు అనుకో. అని నీకు మాట చెప్పాలి. దేవుని దీర్ఘశాంతము ఎవరెవరి పట్ల ఉంటుందో చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. దేవుని దీర్ఘశాంతము ఎవరి మీద ఉందో చెప్తున్నాను. నెంబర్ 1, పరిచర్య పిలుపుకు స్పందించుటలో ఆలస్యం చేస్తున్న వాడి పట్ల ఉంటుంది. నెంబర్ 1 ఫస్ట్ వాడిదే. దేవుని పనికి నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిత్వం ఇది, నీ కుటుంబము నాది అన్నాడు అనుకోండి. ఆ మనిషి కోసం దేవుడు దీర్ఘశాంతంగా ఎదురు చేస్తాడు. మోషే కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు దేవుడు, అలాగే వెయిట్ చేస్తాడు నీ కోసం కూడా. నీ సమర్పణలో నువ్వు కథలో కారణాలు చెప్పమాకు, దీర్ఘశాంతంగా దేవుడు వెయిట్ చేస్తాడు అంతే. నెంబర్ 1, నీ కమిట్మెంట్తో తొందరగా రావాలి. నెంబర్ 2, పాపము విడిచుటకు నీకు పాపమని తెలియచేస్తాడు, నీకు తప్పని తెలియచేస్తాడు, నీ మనస్సాక్షి తప్పని తెలుస్తుంటుంది, కానీ నువ్వు రిపెంట్ అవుతావని ఎదురు చూస్తాడు, కృపతో నింపుతూ ఉంటాడు. అది దీర్ఘశాంతమే. నాకేం అవట్లేదు కదా అన్నావు అనుకో, ఏ క్షణం బొట్టుని పడతావో తెలియదు, ఇంకా ఆ తర్వాత లేగవు. నీకు టైం ఇవ్వడు. దీర్ఘశాంతాన్ని శోధించొద్దు. నెంబర్ 2, పాపం విషయంలో పరిశుద్ధతకు మార్చుకోవటం. నెంబర్ 3, పశ్చాత్తాపముతో దేవుని శిక్షకు లోబడడానికి ఎదురు చూడటంలో దేవుని దీర్ఘశాంతం ఉంటుంది. రిపెంటెడ్గా ఉండడానికి, నీకు శిక్షను తగ్గించడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. రిపెంటెన్స్ ఎదురు చూస్తాడు. ఇంకా వచ్చేసి ఒప్పేసుకుని, అంటే రిపెంటెన్స్ అంటే ఏంటంటే వీళ్ళు తప్పును ఒప్పేసుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఆ విడిచిపెట్టడం కోసం ఎదురు చూస్తాడు. అది దీర్ఘశాంతం. నేను ఒప్పేసుకున్నాను కదా అని రెండో రోజు రిపీటెడ్గా చేయటం కాదు. ఇది చేసే విడిచిపెట్టి పశ్చాత్తాపడినాడు మళ్ళీ చేయడు. ఆ పశ్చాత్తాపం వెయిట్ చేయడం కోసం దేవుని దీర్ఘశాంతం ఏది చేస్తే అది కృప. నెంబర్ 4, ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం నీకు ఆయుష్ ఇచ్చేటప్పుడు, నీ నూతన సంవత్సరం ఇచ్చేటప్పుడు ఆయుష్ను నిర్లక్ష్యం చేసేవాడి గురించి దీర్ఘశాంతం ఇస్తుంటాడు. హ్యాపీ బర్త్డే టు యూ అన్నావు అనుకో, నువ్వు కొవ్వొత్తార్పినా, కేకు కోసినా, ఫేస్బుక్లో అప్లోడ్లు పెట్టినా దేవుడు దీర్ఘశాంతం నీకు సంవత్సరం అని దయాగ్రహం ఇచ్చాడు. ఈ సంవత్సరం అయినా నీ జీవితం నేను కోరుకున్నట్లు మారుతుందా లేదా, అది దీర్ఘశాంతం. ఎవ్రీ ఇయర్ గాడ్స్ లాంగ్ పేషెన్స్ ఆఫ్ సఫరింగ్ నీ దగ్గరికి వస్తుందని గుర్తుపెట్టుకో. అంతేగాని నీకేదో హ్యాపీ బర్త్డే అని ఎంతమని కాదు, కొత్త బట్టలు వేసుకొని ఊరేగమని కాదు, రోడ్ల మీద తిరగమని కాదు. నెంబర్ 5, నీ టైము టాలెంట్ ఇచ్చి నువ్వు అందుబాటులో లేని వాడితో దేవుడు దీర్ఘశాంతం వెయిట్ చేస్తుంటాడు. నీకు టైం ఇస్తాడు, టాలెంట్ ఇస్తాడు, నీకు సమయం ఉంటుంది, నీ చేతిలో తలాంత ఉంటుంది. ఈ రెండు దేవునికి అందుబాటులోకి రాడు, అప్పుడు దీర్ఘశాంతం వెయిట్ చేస్తూ ఉంటుంది. నీకు సమయం ఇస్తున్నాను రా, నీకు టైం ఇచ్చాను రా, నీకు టాలెంట్ ఉంది రా, నువ్వు ఈ పని చేయగలవు నా పని చేయి, నువ్వు నాకు అందుబాటులోకి రా అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. దీన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని నీ మెచ్యూరిటీకి ఉపయోగించుకున్నావు అనుకో, దేవుడి ద్వారా లాంగ్ సఫరింగ్ నీ దగ్గరికి వస్తుంది. నెంబర్ 6,
తృప్తి పొందని తీవ్ర ప్రయత్నాలు. సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ మనిషికి, హ్యాపీ ఉండదు. ఈ ఉద్యోగం 6 నెలలు, నెక్స్ట్ మారిపోతాడు. నెక్స్ట్ ఉద్యోగం అలా ఒక 6 నెలలు, మళ్ళీ నెక్స్ట్ ఉద్యోగం 6 నెలలు. ఏంటంటే ఎలా మారుతూ ఉంటేనే జీతం పెరుగుద్ది బ్రదరు. తృప్తి పొందని ప్రయత్నాలు, ఇలాగా ఇసుక తక్కిడి పేడ తక్కిడి వ్యాపారాలు, ఇక్కడది అక్కడ, అక్కడది ఇక్కడ. వీళ్ళందరికీ దేవుడు దీర్ఘశాంతం వెయిట్ చేస్తుంటాడు. టక్కన వస్తాడేమో, వచ్చి నన్ను పట్టుకుంటాడేమో, నా సిలువను ఆశ్రయిస్తాడేమో, నా వాక్యాన్ని పట్టుకుంటాడేమో ఎదురు చూస్తాడు. 6 తృప్తి పొందని తీవ్ర ప్రయత్నాలు, కోరికలు, ప్రయాసలు. నెంబర్ 7 మాట విననొల్లని తనము కలిగిన వాడిని వెయిట్ చేస్తాడు దీర్ఘశాంతం. మాట విననొల్లని తనం అంటే ఏంటంటే బైబిల్లో నుంచి దేవుని మాట వినకపోయినా, అంటే చదవకపోయినా, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు. ప్రేయర్ అంటే 2-వే కమ్యూనికేషన్. నేను మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడు. నేను మాట్లాడుతునేటప్పుడు దేవుడు నాతో మాట్లాడలేదు అనుకోండి, మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వింటలేదు అనుకోండి, అప్పుడు వెయిట్ చేస్తాడు. నెంబర్ 3 ఫెలోషిప్లోకి వస్తే దేవుడు ఇలాంటి మాట్లాడతాడు, ఆత్మ ద్వారా చెప్తున్న సంగతి, దానికి వినలేదు అనుకోండి. ఈ 3 సందర్భాలు నువ్వు నిర్లక్ష్యం చేసేటప్పుడు దేవుని దీర్ఘశాంతం నీ మీదకి వస్తూ ఉంటుంది. ఈ 7 సందర్భాల్లో లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్ అనేది ప్రతి వ్యక్తి దగ్గరికే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, దేవుని దీర్ఘశాంతం రానోడెవడు? అన్ని జాతుల మనుషుల మీద ఉందా లేదా? సో ప్రతి ఒక్కరి మీదకి అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు దయా సంకల్పం చొప్పున దీర్ఘశాంతంతో ఓపిపడుతుంటాడు. సో చూసుకోండి. రైట్, ఇప్పుడు విషయంకి వస్తున్నాను. దేవుని దీర్ఘశాంతం పరీక్షిస్తుండేటప్పుడు నీ జీవితంలో అనవసరమైనటువంటి ప్రార్థనలు చేయడం మొదలు పెడితే దేవుడు ఇస్తాడా, ఇవ్వడా? అనవసరమైనవి దానిలో ఎలా బతుకుతామంటే, నేను ఏమా ప్రార్థన చేసుకున్నావు అంటే, నేను చేసుకున్నానులే. ఎప్పుడు చేస్తావు? నీ చూడాలా, నీకు కనపడాలా? బైబిల్ చదివానులే. ఎప్పుడు చదివా అంటే 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 నువ్వు చదివినప్పుడే నీ పక్కన కూర్చోవాలా? నేను చేసుకుంటాను, నువ్వు చేసుకో. ఇదే అలాంటి వాళ్ళకే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా అన్న డౌట్ నీకు రావాలా, దీర్ఘశాంతం. రైట్, ఇప్పుడు 6వ విషయంకి వస్తున్నాను. ఆజ్ఞ అతిక్రమించటం, స్వనీతితో ప్రేమించే నటనలో జీవించే వ్యక్తి విషయంకి వచ్చేస్తున్నాను. ఇది అయిపోయింది, దీని టాపిక్లోకి వస్తున్నాను. ఆజ్ఞాతిక్రమాలు చేయటం, స్వనీతికరమైనటువంటి ప్రేమలలో జీవించడం. స్వనీతి మురిగొడ్లే కదా, ఆడికి తెల్లగొడ్డలాగా ఉంటుంది ఇలాగా. ఆ మురిగొడ్లు వేసుకుని తెల్లగొడ్లు అనుకుంటూ బ్రతుకుతూ ఆజ్ఞ అతిక్రమిస్తుండేటప్పుడు నీలో ఎప్పుడైనా సమర్థించుకున్నా, నాకు తెలుసు, నేను భయం ఉంది, నాకు దేవుడు అంటే భయం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అనుకోండి, దేవుడితో ఉన్నట్టా లేనట్టా? ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపం. స్వనీతి ఏంటి? మురికి కూడా. ఈ రెండుని ఉండి నాకు దేవుడు తేడుగా ఉన్నాడని నాకు తెలుసు నువ్వు అనుకుంటే నేనేమనాలి? ఇది దురాశ కలిగిన ప్రార్థనా జీవితం. లాస్ట్ విషయంకి వస్తున్నాను. సామర్థ్యం, శక్తి అంచనా వేయకుండా దేవుని శోధించటం. నా బలం ఏంటో నాకు తెలుసు, నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నేను చేసిన దానికి తగ్గట్టు ప్రతిఫలం మీ ప్రభు అంటే న్యాయమే. నా చేసిన దాని గురించినటువంటి ప్రతిఫలం దాటి నేను ఓవర్ ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? న్యాయమేనా? కాదు. ఇప్పుడు దానిని నేను డిమాండ్ చేస్తూ దేవుడు నాకు ఇవ్వలేదని అడిగాను అనుకోండి, అది ఇంకెలా ఉంటుంది? ఇది దురాశ కలిగినటువంటి ప్రార్థనా జీవితాలు. అంటే ఒక అబ్బాయిని అడిగాడు, ఏంట్రా నువ్వు ఇలాంటి ప్రార్థన చేస్తున్నావు అని అడిగితే ఆడేమన్నాడు తెలుసా? నాకు లేదు భయ్యా, దేవుడి దగ్గర ఉందా లేదా అని అడిగాడు. నువ్వు అతి తెలివితేటలు వాడకరా అన్నాను. అంటే ఏం భయ్యా, ఫెయిత్ అంటే అదే కదా, లేని వాటిని చూడడం కదా. నీకు అది ఎవరు చెప్పాడురా? ఇది ఫెయితా? ఏది? నాకు లేదా కెపాసిటీ, దేవుడికి ఉంది కదా కెపాసిటీ. గొర్రెలు కాసుకున్నాడు రాజు అవ్వలేదంట. అంటే నువ్వు టీ కాసుకున్నాడు నరేంద్ర మోడీ అయ్యాడని నువ్వు తీసుకెళ్ళి అవుతే పెడతాడు అనుకున్నావు ఏంటి? నిన్ను గొర్రెలు టీ కల్పించాడు. అది కుదరదు భయ్యా, నీ సొంత భాష్యం అది. నరేంద్ర మోడీని ప్రైమ్ మినిస్టర్గా చేయటంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, భారతదేశంలో ఉన్న క్రైస్తవుల్ని ఫిల్టర్ చేయాలని. గుర్రాలని గాడిదల్ని మేపుకున్నోని తీసుకెళ్ళి రాజుని చేయటంలో ఇజ్రాయేలుకి దావీదు నక్షత్రం యేసుప్రభు పుట్టాలని. మరి నీకో బోల్ బోల్ ఆప్కో క్యా బాతే కూర్చున్నాయి. ఎంతసేపు రీళ్లు కెలుగుతూ ఉండడం, రీఛార్జ్ కోసం వాళ్ళ అమ్మని చంపేస్తారని బెదిరించడం. ఈ సన్నాసుడు దేవుడికి ఉందని చెప్తాడా? అతిశయం కదా నీకు. జగత్సుమి, దేవుడు పిచ్చోడేం కాదు ఇలాంటి పిచ్చి పిచ్చి మనల్ని మాట్లాడటానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి దేవుడు ఏదో చేసేస్తాడు అనుకోవటానికి. కొంతమంది అనుకుంటారు నేను చెయ్యను కానీ మా ఆవిడ చాలా బాగా ప్రార్థన చేద్దండి. అయితే మీ ఆవిడ బాగా ప్రార్థన చేస్తే బెండకాయ వేపుడు చేస్తే తినిపెట్టు, అంతేగాని ఆవిడ ప్రార్థనకి నీకేదో చితకాలు రావుతాయి నాలో.
నీది నీదే, ఆవిడది ఆడిదే, ఎవడి భక్తి ఆడిదే. ఎందుకంటే ఒకే గొయ్యిలో రెండింటిని పాతి పెట్టం. అన్నయ్య వేరే చోట, సప్పిరని వేరే చోటే పాతాం, ఇద్దరు నొగ్గుతులో పెట్టాం. జాగ్రత్త. సో పరిస్థితి ఎలాంటిదైనా దేవుని సన్నిధిలో ఇలాంటి తప్పుడు పనులు చేసేటువంటి ఆలోచనతో నీ స్పృహను మార్చుకో. ఆఖరికి ఒక్క 5 నిమిషాలు ఓపి పట్టండి. ముఖ్యమైన విషయాలు నేను ఒక 7 విషయాలు చెప్తాను, ఈ వాక్యం మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి. మీ హృదయంలో ఈ అవకాశవాదం, దురాశలకు ఆశపడి లొంగిపోయి వాటికి ప్రార్థన చేయించుకుని ప్రార్థన చేస్తున్నాం అనేటువంటి ఈ రంగుల కళను పక్కదీసేయండి. పర్ఫెక్ట్గా అర్థంగా వద్దాం. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం చెప్తాను. నెంబర్ 1, దేవుని ఎజెండా, దేవుని కమిషన్, దేవుని సంబంధమైనటువంటి కమాండ్స్ ఎప్పుడూ కూడా ప్రథమం. గాడ్స్ ఎజెండా ఈజ్ ఫస్ట్, గాడ్స్ కమాండ్మెంట్స్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, గాడ్స్ కమిషన్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. దేవుని నిర్ణయము మొదట, దేవుని పద్ధతులు, దేవుని ఆజ్ఞలు మాత్రమే మొదట నీ లైఫ్కి అది అవ్వాలి. నెంబర్ 2, దేవునికి విధేయత వలన వచ్చే దీవెనలు అన్నీ మాత్రమే నీ ప్రేయర్స్కి ఆన్సర్స్. దేవునికి విధేయత ద్వారా వచ్చే ప్రార్థనా సమాధానాలు మాత్రమే నీ భక్తికి వచ్చే రిజల్ట్స్. విధేయత, ఆ పదం గుర్తుపెట్టుకోండి. విధేయత లేకుండా నీవేదో చేస్తున్న దానికి భక్తి అనుకుని ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఈ పాటి వేషాలకి ప్రేయర్కి ఆన్సర్లు వస్తున్నాయి అని అనుకుంటే దానికి మీ పాస్టర్ గారు ప్రార్థన పవర్ అనుకుని, మీ ప్రేయర్ ఆంటీ ప్రేయర్ అనుకుని ఇలాంటి పిచ్చి వేషాలు ఏమి వేయకండి. అది ఏమీ కాదు. అసలు నీకు రావాల్సింది వేరే ఉండిపోయింది. ఇప్పుడు వస్తున్నాయి ఏవో పీనట్స్, చిన్న చిన్నవి ఏవో తింటున్నావు అంతే, దాంతో బతుకొనుకుంటున్నావు అంతే. సో దేవుని పక్షంగా నీ విధేయత వలన వచ్చేటువంటి దీవెనల కన్నా నీ ప్రేయర్ ఆన్సర్స్ అంత గొప్పవేమీ కావు. విధేయత గొప్పది ఆన్సర్స్ కన్నా కూడా. నెంబర్ 3, మనుషులు ఏమనుకుంటారో అనే ఆలోచన కన్నా దేవుడు ఏమనుకుంటాడో అనే ఆలోచనే స్పృహ. డోంట్ థింక్ దట్ పీపుల్ వాట్ విల్ సే. ఏమైనా చేస్తారు, ఏమైనా అంటారు, నన్ను ఏమైనా అనుకొని, కానీ నా దేవుడు ఏమనుకుంటాడు దానికే చేస్తాను. నువ్వెప్పుడు మనుషులు ఏమనుకుంటారో అన్నది ఆలోచించుకో. నెంబర్ 4, దేవుని సమయాన్ని మీ కాలానికి దిగజార్చొద్దు, ఆయనను కోరవద్దు. దేవుడు ఎప్పుడు చేస్తాడో నీ చిత్తమైనప్పుడు చేయి ప్రభు అని చెప్పంతే. అంతేకాని నాకు డెడ్ లైన్ ఇస్తున్నాను, రేపటి లోపు నాకు రిజల్ట్స్ రావాలి, ఎల్లుండి లోపు నాకు అది ఇచ్చే, ఆ తర్వాత నాకు అది చేసే. నో, డోంట్ సే దట్. దేవుని నిర్ణయ కాలాన్ని నీ సమయానికి దిగజార్చొద్దు. అలాంటి దుఃఖం కలిగే ప్రార్థనలు చెయ్యొద్దు. అలాంటి పరిస్థితులకు ప్రార్థన చేస్తే సమాధానాలు ఇస్తాడని ఈ మధ్య చాలా యూట్యూబ్లో తెగ చెప్తున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అవన్నీ సొల్లు, వాటిని వినకండి, వాటిని చూడకండి. నెంబర్ 5, వాక్యమును కానీ, వాక్యము చదివేటప్పుడు కానీ, ధ్యానించేటప్పుడు కానీ, దర్శనంలో కానీ హెచ్చరికలు దేవుడు ఏమైనా ఇస్తే వాటికి నిర్లక్ష్య పెట్టద్దు, వాటికి పశ్చాత్తాపడు. ఎనీ కమాండ్, వాక్యం బోధిస్తున్నప్పుడు వచ్చినా, వినేటప్పుడు వచ్చినా, చదివేటప్పుడు వచ్చినా, ధ్యానిస్తున్నప్పుడు వచ్చినా, దర్శనంలో వచ్చినా రిపెంట్ అవ్వు, వెంటనే సమర్థించుకోవద్దు. ప్రభువు నన్ను హెచ్చరిస్తున్నాడని ఫీల్ అవ్వు, వెంటనే సిద్ధపరచుకో. నెంబర్ 6, బుద్ధి తెచ్చుకునే ఏ సందర్భంలోనైనా నువ్వు నిర్లక్ష్యం పెట్టద్దు. బుద్ధి తెచ్చుకోగలిగిన ఏ సందర్భాన్ని కూడా నిర్లక్ష్య పెట్టద్దు, ఈజీగా తీసుకోవద్దు. ఈ విషయంలో నేను నేర్చుకోవాలి, అంతే, నేర్చుకో, ఎంతైనా నేర్చుకో, నిర్లక్ష్యం చేయొద్దు. అండ్ నెంబర్ 7, టుడే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ యువర్ లైఫ్. ఈరోజే ఆఖరి రోజు, నేడే రక్షణ దినం, రేపు తెలియదు. ఈరోజు నా ఆఖరి దినము, ఈరోజు నా ముగింపు దేవుని హృదయంలో ఉన్న ప్రకారం నేను సిద్ధపడటమే నాకు ముఖ్యం. ఈరోజే నా ఆఖరి రోజు, రేపు నాకు తెలియదు. రేపు ఉంటే ఎక్స్టెన్షన్ ఉంటే రేపు ఆలోచిద్దాం, కానీ ఈరోజు వరకు నేను నిమిషం వరకు ప్రతిసారి ఇదే నా ఆఖరి నిమిషం అనుకుంటూ నా హృదయాన్ని దేవుని యొక్క మాట కొరకు సిద్ధపడు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, గాడ్ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఏమైనా మార్చగలడు, ఎలాగైనా మార్చగలడు నీ కోసం. కానీ నా కోసం మార్చే దేవుడు ఉన్నాడని నీకు నచ్చినట్టు బతకో, ఆయన చెప్పినట్టు చెయ్యి. దిస్ ఈజ్ వాట్. శోధించబడే ప్రార్థనలు, విపరీతమైన శోధనలోకి దూరిపోయి, శోధించబడి శోధనలో పడిపోయి వాటి కోసం ప్రార్థనలు చేసేసి, ఇచ్చేయి ప్రభువా, చేసేయి ప్రభువా, తీర్చేయి ప్రభువా, మార్చేయి ప్రభువా, టైం వేస్ట్ చేయకు. అక్క అన్న వేస్ట్ చేయకు. నువ్వు మారు, నువ్వు విధేయత చూపితే మిగిలిన ఎన్ని వచ్చేస్తాయి. సో దేవునితో బ్రతికే జీవితాన్ని సరిచేసుకోకుండా ప్రార్థన అనే మోసంలో పదాలు నేర్చుకుని, భాష నేర్చుకుని, ప్రదేశాలు నేర్చుకుని, సేవకుల్ని కొనుక్కుని డబ్బులిచ్చి కొనుక్కుని భక్తి ప్రార్థనలు చేపించేసుకుని ఆశీర్వాద దీవెనలతో బతుకుతానంటే ఓయి క్రైస్తవుడా, మోసపోకు, దేవుడు వెక్కిరించబడ్డు. ప్రార్థన చేద్దాం.